ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు అన్నాడు, నా స్వాస్థ్యము అన్నాడు, నేను ఏర్పాటు చేసుకున్న వంశము అన్నాడు. కాబట్టి ఆయన దేశమునే దీవిస్తానంటున్నాడు. రెండవదిగా అహరోను వంశస్థులను ఆశీర్వదించు. అహరోను వంశస్థులు ప్రత్యేకింపబడిన, ఏర్పాటు చేయబడిన, పరిశుద్ధమైన యాజక వంశమని. ఇశ్రాయేలు అనబడిన యాకోబునకు 12 మంది సంతానం. రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి, ఆషేరు, గాదు, బెన్యామీను, యోసేపు, ఇలా 12 మంది. ఈ 12 మందిలో దేవుడు యోసేపునకు బదులుగా ఇద్దరిని తీసుకొచ్చాడు. ఇది సమయం కాదు, ప్రభు చిత్తమైంది ఇంకొకసారి. కానీ లేవి వంశస్థులను, లేవి వంశాన్ని ప్రత్యేకించి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మందిరములో సేవ చేసేవారిగా, దేవుని మందిరములో యాజకత్వం జరిగించేవారుగా, బలులు సమర్పించేవాళ్ళుగా, అలాగే మందిరమును ప్రతిష్ఠించే వాళ్ళుగా, ప్రజల పక్షమున ప్రార్థన చేసేటువంటి దైవ జనముగా లేవి వంశాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నేను లేవి వంశస్థులను ఆశీర్వదిస్తాను. లేవీయులు అనగా సేవ చేయువారు అని అర్థం. లేవీయులు అనగా పరిచర్య చేసేవాళ్ళు అని అర్థం. లేవీకి కుమారులు పుట్టారు. ఆ వంశములో నుంచే అహరోను పుట్టాడు. అహరోను, మోసే, లేవి వంశస్థులు. తర్వాత మోసేకు 2 కుమారులు, అహరోనుకు 4 కుమారులు కలిగారు. దేవుడు మోసేని పిలిచి, నీ అన్న అయిన అహరోనును నాకు యాజకత్వం చేయటానికి అతన్ని ప్రతిష్ఠించు. ప్రధాన యాజకుడుగా అనగా ప్రధాన అర్చకుడుగా, ప్రధాన పూజారిగా నా సన్నిధిలో సేవ చేస్తూ బ్రతకాలి. అతని కుమారులు నాదాబు, అబీహుడు, ఎలియాజరు, ఈతామారులు, 4 కుమారులు కూడా ప్రతిష్ఠింపబడినటువంటి యాజకులు. దేవుడు అంటున్నాడు, నేను అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తాను. అహరోను అనగా ప్రతిష్ఠింపబడిన వాడు, అహరోను అనగా ఏర్పాటు చేయబడిన వాడు, అహరోను అనగా నాజీరు చేయబడిన వాడు, అహరోను అనగా పరిశుద్ధమైన జనము. ఎవరైతే దేవుని కొరకు పరిశుద్ధపరచబడతారో, ఎవరైతే దేవుని కొరకు లోకములో నుండి వేరుగా ప్రత్యేకింపబడి ఉంటారో, ఎవరైతే దేవుని యాజకత్వ సేవలో పాలిభాగస్తులు అవుతారో, అందరూ బోధకులు కానక్కరలేదు, కానీ అందరూ సేవ చేయాలి. అందరూ యాజకులు కానక్కరలేదు, కానీ అందరూ యాజక ధర్మం జరిగించాలి. అది దేవుని నానుడి, అది దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క ఉద్దేశమైనది. అహరోను మోసే నాయకుడిగా ఉన్న దినాల్లో సొంత అన్నగా ఉన్నా కూడా ఏ విషయంలో అతిక్రమించలేదు. తాను ప్రతిష్ఠింపబడిన నాటి నుండి సమాధి చేరేంత వరకు నమ్మకమైన, ఖచ్చితత్వమైన, నాణ్యమైన, పవిత్రమైన సేవా ధర్మం జరిగించాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకు అంటే ఆయనకు సేవ చేయటానికి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పరే? ఆయనకు మనం సేవ చేయడానికి, మనకు సేవ చేయించుకోవడానికి కాదు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే మనం అందరం ఆయనకు సేవ చేయటానికి. ఈ దినాల్లో సేవకుడు అన్న మాటకు అర్థం విడిపోయి, విశ్వాసులను, అందరూ కాదు కొంతమంది విశ్వాసులను వారి వారి ఇళ్లలో పని కత్తెలుగా, పనివాండ్రులుగా, పరిచారకులుగా, దేవునికి కాదు పరిచారకులు వెళ్ళి సేవకుడికి అయిపోయారు. పైపెచ్చు మా సేవకుడు, మా సేవకుడు, మా సేవకుడు
యేసుప్రభు పేరు లేదు. మనమందరం ఎవరికి యాజకులుగా ఉండాలంటే దేవునికి యాజకులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు దేవుని మాట వినరు కానీ సేవకుని మాట వింటారు. దేవుడికి పని చేయరు కానీ సేవకునికి పని చేసే వాళ్ళుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆశీర్వాదాలు లేవు. సేవకునికి సహకార సహాయాలు అందించడంలో తప్పు లేదు, కానీ సేవ చేయాల్సింది మాత్రం దేవునికి. కానీ అర్థం చెడిపోయిన పరిస్థితుల్లో ఈ దినాల్లో సంఘాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. సేవకులు దాన్ని ఆసరాగా తీసుకొని సంఘాల్లో ఉన్న విశ్వాసులను పనివాళ్ళుగా మార్చేస్తూ ఉన్నారు. నా షూస్ నేనే తుడుచుకుంటాను, నా కారు నేనే తుడుచుకుంటాను, నా బ్యాగ్ నేనే మోసుకుంటాను, నా వాటర్ బాటిల్ కూడా ఎవరు ముట్టనీయను, పట్టుకోనివ్వను. దేవుడు నాకు నేర్పించినటువంటి సేవ అది వద్దంటాను నేను. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. నేనైనా మీరైనా మనమందరం కూడా ఆయన సేవలోనికి రావాలి. ఆయన నామస్మరణ చేసే వాళ్ళం కావాలి. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. సేవకుడు నీ కొరకు ప్రార్థన చేయగలడు కానీ నిన్ను ఆశీర్వదించలేడు. అవునా? దైవజనుడు నీకు వాక్యం బోధించగలడు కానీ నిన్ను ఇదిగో ఆశీర్వాదాలకు వారసులుగా చేయలేడు. ఒకవేళ అలాంటి సేవకులు నీ భూమి మీద ఉన్నారేమో నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తే నువ్వు దీవించబడతావు, నేను ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు, నేను శపిస్తే నువ్వు శపింపబడతావు అని ఒకవేళ ఏ సేవకుడైనా అన్నాడంటే ఆయన యేసుప్రభు సేవకుడు కాదు. దేవుడు అబ్రాహాముతో ఆ దినాలను అన్నాడు, నీవు దీవించు వారిని నేను దీవిస్తాను, శపించు వారిని నేను శపిస్తాను అన్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ దినాల్లో నూతన నిబంధన అధ్యాయాల ప్రకారం దేవుడు ఎవరిని కూడా శపించడానికి ఇష్టపడటం లేదు. పాపిని కూడా క్షమించినటువంటి వాడు. అందుకే మన నోట శాపవచనం రాకూడదని బైబిల్ చెబుతూ ఉంది. అనుకూల వచనమే రావాలి, దీవెన మాటే రావాలి. దేవుడు అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సంఘంలో మనమందరం కూడా అహరోను వంశస్థులముగా ఉండాలి. దీవించబడాలంటే మొదటిది ఇశ్రాయేలుగా మార్పు చెందాలి. ఇశ్రాయేలు అంటే దేవుడు ఒక్కడే అని నమ్మేవాడు. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుడు ఒక్కడే అని నమ్మేవాడు. మనకు ముగ్గురు నలుగురు ఇంకెంతమంది దేవుడు దేవతలు లేరు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆ దేవుడినే ఆరాధించాలి. ఆయన అద్వితీయ సత్య దేవుడు, ఆది సంభూతుడు, ఉన్నవాడు అనువాడు, యేసు క్రీస్తు అను పేరట భూమికి నడుగా వచ్చిన వాడు, త్రిత్వములో ఏకత్వమై ఆది అనాది నుండి ఈనాటి వరకు ఇదిగో ఈ భూమి మీద సజీవుడిగా ఉన్నవాడు, ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడిగా ఈ అంత్య దినాల్లో మన మధ్య సంచరించుచున్న దేవుడు. ఆ దేవుణ్ణి మాత్రమే నమ్మినటువంటి వాడిని బైబిల్ చెబుతున్న మాట ఇశ్రాయేలీయుడు. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదాలు మనకు రావాలి అంటే మనము ఏ దేశంలో ఉన్న వారమైనా, ఏ వంశంలో పుట్టిన వాళ్ళమైనా, ఏ జాతికి సంబంధించిన వాళ్ళమైనా మన జాతి ఇశ్రాయేలు జాతిగా మార్పు చెందాలి. అన్లెస్ until you become as an Israelite, you are not possessed or you are not eligible to receive the blessings from the heaven. మనం ఇశ్రాయేలుకి ఎలాగ మార్పు చెందాలి? ఇది సాధ్యమేనా? నేను భారతీయుడిగా బ్రతికి చనిపోతాను. దేశం గురించి మాట్లాడటం లేదు. ఇశ్రాయేలు దేవుడు అన్నాడు, నీవు ఇక నుండి యాకోబు అనబడవు. మానవులతో దేవుడితో పోరాడి గెలిచినవి కనుక నీవు ఇశ్రాయేలు అని పిలువబడతావు. ఇశ్రాయేలు అంటే పోరాడి గెలిచినవాడు, లోకముతో పోరాడి గెలిచినవాడు, పాపముతో పెనుగులాడి పోరాడి గెలిచినవాడు, అపవాదిని సాతాను దూతలను ఓడించినవాడు. మనం ఆ దిశగా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆశీర్వదించబడాలని కోరుకుంటున్న ప్రతి బిడ్డ, దేవుని ఆశీర్వాదాలు కావాలనుకుంటున్న ప్రతి బిడ్డ
నీకున్నటువంటి ఇహ సంబంధమైన బాంధవ్యాల నుండి విముక్తిని పొంది నీవు ఇశ్రాయేలుగా పరిణతి చెందాలి, మార్పు చెందాలి. యు షుడ్ వాక్ త్రూ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇశ్రాయేలుగా మార్పు చెందడము అంత కష్టమేమి కాదు. ఆనాటి ప్రజలు ఇశ్రాయేలుగా మార్పు చెందడానికి ఇబ్బందులు పడ్డారేమో కానీ ఇప్పుడు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్య రక్తము ద్వారా కడగబడిన ప్రతివాడు కూడా ఇశ్రాయేలు జన్మతః కాకపోయినప్పటికీ కూడా ఆయన రక్తము, ఆయన పుణ్య రక్తములో మనం కడగబడటం ద్వారా, ఆయన ఇశ్రాయేలు వంశంలో పుట్టాడు కాబట్టి, యూదా గోత్రంలో పుట్టాడు కాబట్టి మనం కూడా ఆ వంశపు యొక్క ఆ విలువను పుణికి పుచ్చుకున్న వారు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇశ్రాయేలు కావాలి అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రపరుస్తూ జన్మతః కర్మతః మన యొక్క పెద్దల దోషము, పాపము, శాపము నుండి మనల్ని విడిపిస్తుంది. మన స్వీకృత అపరాధముల నుండి మనల్ని విమోచిస్తుంది. ఇది ఇశ్రాయేలుగా మారటం. ఇశ్రాయేలు ప్రజగా నీవు మార్పు చెందితేనే ఆశీర్వదించబడతావు. రెండవదిగా వాక్యంలో చూస్తూ ఉన్నాం, అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించే దేవుడు. ఎవరిని ఆశీర్వదిస్తాడంట? ఆయన అహరోను వంశస్థులను ఆశీర్వదించే దేవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక వంశం ఉంటుంది. ఈ గోత్రాల వంశాలను పెళ్ళిళ్ళప్పుడు చాలా పట్టి చూస్తారు. మీ వంశం ఏది, మీ గోత్రం ఏది. ఇంకొంతమంది అయ్యగారి దగ్గరికి పోయి ఏమంటారు, అది లగ్గం పెట్టించుకొస్తారు కదా. ఈ అమ్మాయి ఈ గోత్రం, ఈ అబ్బాయి ఈ గోత్రం. ఆ గోత్రములో పుట్టినటువంటి వాళ్ళను, ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఏమంటారు, వాళ్ళ పాదాలు కలిసాయా లేవా అని చూస్తారట. ఏనుగు పాదము, గాడిద పాదం. ఈ పాదాలు చూసి సరిపోతేనే పెళ్లి చేసుకుంటారట. అమ్మాయి ఎంత అందంగా ఉన్నా ఈ పాదాలు సెట్ అవ్వకపోతే పెళ్లి చేసుకోరట. భార్యాభర్త భలే కొట్లాడుతున్నారట. పెళ్ళి అయినప్పటి నుంచి చిన్నదాన్ని పెద్దదాన్ని కొట్టుకుంటారట. వీళ్ళు ఎందుకు కొట్లాడుకుంటున్నారని ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదంట. ఇంకేముంది, ఆ పెళ్ళి అయిన తర్వాత కొన్ని నెలలకి విడిపోయారు. ఎందుకు విడిపోయారో చూద్దామని చెప్పేసి హిందువుల సాంప్రదాయాలు ఉన్నాయి. ఎందుకు విడిపోయారో అయ్యగారి దగ్గరికి పోతే ఆయన చెప్పేస్తారట. ఆయన అన్ని చూసి ఇంకా విడిపోక కలిసి ఉంటారా, భార్యదేమో గాడిద పాదం, భర్తదేమో భార్యదేమో తేలు పాదము, భర్తదేమో గాడిద పాదము అన్నాడట. ఈ తేలు ఊరుకోదు కదా, ఊరుకుంటుందా? అటు పోయేవాళ్ళు ఇటు పోయేవాళ్ళు, ఇటు పోయేవాళ్ళు ఇటు పోయేవాళ్ళు పిలిచి, తెలుసా మీకు తేలు పుట్టిందనుకో దేనికి చంపుతారు? నాకు చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు అర్థం కాలేదంటే తేలు చెప్పుతూనే చంపుతారు. దేని చంపవచ్చు కదా, రాయిత కూడా చచ్చిపోదా? అంటే దానికి అదే సెట్ అవుతుందంట. ఈ అయ్యగారు చెప్పారంటే ఇంకేముంది, భార్యదేమో తేలు పాదము, భర్తదేమో గాడిద పాదము. ఆమె ఆ భర్తని ఊరుకొని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆ భర్త ఈ గాడిద దెబ్బలు ఎప్పుడైనా చూసారా? అది ముందు కాలంతో దన్నదు, వెనుక కాలంతోనే దన్నేది. కొడితే ఎక్కడో పోయి పడతారు. అలా ఉంటాయి కొన్ని కుటుంబాలలో. ఈ వంశాలు ఎవరు కనిపెట్టారో ఏమో కానీ ఈ భూమి మీద ప్రతి వాళ్ళకి ఒక వంశం ఉంది. నీది ఏ వంశమైనా కూడా దీవెన లేదు. నీవు దీవించబడాలి, నీవు ఆశీర్వదించబడాలి అంటే రెండవదిగా విశ్వాసులు అహరోను వంశస్థులుగా మార్పు చెందాలి. చబరబడి దేవుడిపై పలుకుతాం. అహరోను వంశం, అహరోను వంశస్థులుగా
నీవు పరిణతి చెందాలి. అహరోను అన్నటువంటి వాడు మోసే దైవ సేవకునికి స్వయాన అన్న. తల్లిదండ్రులు అమ్రాము, యోకెబెదు. లేవీకి పుట్టినటువంటి వారిలో అమ్రాము అనేటువంటి వాడు లేవి. తాను వెళ్ళి యోకెబెదును పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాడు. అలా పుట్టినటువంటి సంతానమే మోసే, అహరోను. వారికి ఒక సహోదరి కూడా ఉంది, ఆమె పేరు మిరియా. వీళ్ళని ఏమంటారు అంటే లేవి వంశము అంటారు. ఆ లేవి వంశంలో నుంచి వచ్చిన వాడే అహరోను. అందుకొరకని అహరోను వంశము అని పిలువబడింది. మనము దీవించబడాలి అంటే అహరోను వంశంలోనికి రావాలి. ఈ అహరోను వంశం వాళ్ళు ఏం చేసేవారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. లేవి కాండంలో స్పష్టంగా దేవుడు చాలా పద్ధతిగా చెప్పాడు. ఏమని అంటే, నీ అన్న అయినటువంటి అహరోను నా కొరకు ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠింపబడవలెను. మనము దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే ప్రతిష్ఠింపబడాలి. ఎలాగ మనము ప్రతిష్ఠింపబడాలి? రాళ్ళు ఎక్కడో పడేసి ఉంటారు, దానిని విగ్రహాలుగా మలచి దేవతలుగా, దేవుళ్ళుగా, దేవతామూర్తులుగా వాళ్ళు కడుక్కున్న గుడుల్లో ఈ హిందువులు నిలబెడతా ఉంటారు. అంతవరకు దాంట్లో ఏమి ఉండదంట. ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తారో దాంట్లోకి ప్రాణార్పణ జరుగుతుందంట. అంటే జీవం వస్తుందని వాళ్ళ యొక్క నమ్మకం. ప్రతిష్ఠింపబడటము అంటే లోకములో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనము అహరోను వంశస్థులుగా ప్రతిష్ఠింపబడిన తర్వాత దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అంటే ప్రతిష్ఠింపబడాలి. We should dedicate to the Lord Savior Jesus Christ to be a servant of God. దేవుని యొక్క పరిచారకుడిగా మనం ప్రతిష్ఠింపబడాలి. మన వీధుల్లో వెళుతున్నా కూడా మన మీద ఏమేమి ఉంది అంటే దేవుని ప్రతిష్ఠితము ఉంది. హల్లెలూయా. ప్రతిష్ఠించడం అంటే ఏంటి? పాలతోనో, నీళ్ళతోనో, నూనెతోనో దాన్ని శుద్ధి చేసి కడిగి చక్కగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో దాన్ని కూర్చోబెడతారు. దీన్నే ప్రతిష్ఠింపబడటం. ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? అహరోను వంశంలో ఉన్నాయి. అహరోను ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? ప్రతిష్ఠింపబడటం ద్వారా ఆశీర్వదించబడ్డాడు. మనం ప్రతిష్ఠింపబడకపోతే ఆశీర్వాదాలు లేవు. చాలా మంది మందిరానికి వచ్చి వెళ్తూ ఉంటారు, వీరు ప్రతిష్ఠింపబడకపోతే ఆశీర్వాదాలు లేవు. జస్ట్ కమింగ్ అండ్ లివింగ్ దట్ చర్చ్ is not leads to have the blessings from the heaven. కేవలం మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం ద్వారా ఆశీర్వాదాలు మనకు రావు. మనం ప్రతిష్ఠింపబడాలి. ఇంకా ఇప్పుడు సమయం లేదు, ప్రభు చిత్తమైతే మరింత లోతుగా వచ్చే దినాలు దేవుడు అన్నాడు మోసేతో, నీ అన్న అయినటువంటి అహరోను తల మీద తల పాగ పెట్టించాలి. తలపాగ అంటే పల్లెల్లో రుమాలు కడతారు. సేవ చేసేటువంటి వాడి యొక్క తల జుట్టు అందం మందిరంలో ఎవరికి కనపడకుండా ఆ జుట్టుకి తలపాగా పెట్టాలి. కొంతమంది జుట్టు రకరకాలుగా కత్తిరించుకుంటూ ఉంటారు. మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు సేవకుని జుట్టుడు దేవుని వాక్యం వినాలి. చెప్పరే లైవ్ చూస్తూ ఉంటారు సేవకులు, తర్వాత నాకు కామెంట్లు పెడతారు, తిడతారు, పర్వాలేదు, ఇబ్బంది ఏంటి. దేవుడు చెప్పాడు ఏమని అంటే, నీ అన్న అయిన అహరోను తల మీద ఏముండాలి? తల బాగా ఉండాలి. ఆ జుట్టు అందంగా ఉన్నా, అందవిహీనంగా ఉన్నా, ఏమి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి. పొడుగ్గా జుట్టు ఉన్నా, బట్ట తల ఉన్నా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి. తల బాగా పెట్టుకోవాలి. తల బాగా పవిత్రతకు, పరిశుద్ధతకు సూచన. పవిత్రతకు, పరిశుద్ధతకు సూచన. అంటే నేను కాదు కనబడేది, తలపాగా కనపడుతుంది. అది తలపాగా దేవుడు యాజకునికి పవిత్రతకు, పరిశుద్ధతకు సూచనగా ఇవ్వబడినటువంటి ఒక గుర్తు. ఆశీర్వాదాలు దేవుని మందిరంలో మనం
పొందుకోవాలి అంటే ఈ తలపాగా పెట్టుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని అంటే, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను, వారు ముసుగు ధరించుకొనవలను. తల మీద ప్రతి స్త్రీ ముసుగు ధరించుకోవాలి. దైవ సేవకుడు తలపాగా పెట్టుకోవాలి. స్త్రీ నూతన నిబంధన ప్రకారం తల మీద ముసుగు ధరించుకోవాలి. ముసుగు వేసుకొనకుండా ఏ స్త్రీ అయినా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అపవిత్రం. ఏ స్త్రీ అయినా ప్రవచించినా అది అపవిత్రం. అది ఆమెకు దీవెన రాకపోగా ఆమెకు మేలుకరంగా ఏమాత్రం కూడా ఉండదు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే అహరోను క్రమములోనికి రావాలి. రండి, పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 1 అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ప్లీజ్ రీడ్ along with me the book of Luke, St. Luke. 1 అధ్యాయం 5 వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలీసాబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. 8 వచనం. జకరియా తన తరగతి క్రమం చొప్పున, యాజకుడు కాబట్టి క్రమం చొప్పున దేవుడి ఎదుట యాజక ధర్మము జరిగిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చక్కగా రాయబడి ఉంది జకరియా అబీయా తరగతి. అలాగే లేవి కుమార్తెలలో నుండి వచ్చినటువంటి లేదా అహరోను కుమార్తెలలో నుండి వచ్చినటువంటి, అహరోను కుమార్తె అంటే అహరోను పుట్టిన కుమార్తె కాదు, ఆ వంశంలో పుట్టిన వాళ్ళను అహరోను కుమార్తె అనొచ్చు. దావీదు కుమారుడే యేసుక్రీస్తు వారికి పేరు. అంటే దావీదు పుట్టాడని కాదు, ఆ వంశంలో పుట్టాడు. యూదా వంశం దావీదు వంశం ఒకటి. అందుకని మనము దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని బైబిల్లో ఉద్ఘాటిస్తారు భక్తులు. ఈ అహరోను వంశంలో పుట్టిన ఎలిజబెతు ప్రభు యొక్క వాక్య ప్రకారము ఆమె దేవుని ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధిగా నడుచుకొనొచ్చు భర్తతో పాటు దేవుని దృష్టికి నీతిమంతురాలుగా బ్రతికింది. సంఘంలో స్త్రీలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ మనం ఎలా ఉంటే ఆశీర్వదించబడతామో బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎలాగ ఉండాలి అంటే ఎలిజబెత్ లాగా ఉండాలి. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. పురుషులు ఎలా ఉండాలి అంటే జకరియా లాగా ఉండాలి. తరగతి క్రమము చొప్పున సేవ చేసేటువంటి అలవాటు చేసుకోవాలి. తరగతి క్రమము అన్నదానికి పరిశుద్ధ గ్రంథంలో 8 తరగతులు ఉన్నాయి. తన వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో సేవ చేసేవాడు. దైవ సేవకుడు మందిరంలో పలానా వ్యక్తులను పిలిచి పనులు అప్పగిస్తూ ఉంటాడు. పాటలు పాడమని, వాక్యం చదవమని, ఆరాధన చేయమని, ప్రార్థన చేయమని, లేకపోతే చక్కగా మందిరాన్ని శుభ్రం చేయమనో, భోజనాల దగ్గర ఉండమనో ఇవి అప్పగిస్తూ ఉంటాడు దేవుడిచ్చిన ప్రేరణ బట్టి. యాజకుడైనటువంటి జకరియా తాను నియమింపబడిన దినము నుండి కూడా చనిపోయేంత వరకు క్రమముగా సేవ చేస్తూ వచ్చాడు. వారు వాస్తవికంగా ఎలిజబెత్ జకరియాలు పిల్లలు లేనటువంటి గొడ్డువాడు, ఏ ఆశీర్వాదం జీవితంలో లేదని కృంగిపోయినటువంటి వాడు, ఏ ఆశీర్వాదం లేకపోయినా మందిరానికి క్రమంగా వస్తూ ఉన్నాడు. భార్య ఇంటి పట్టున దేవుని సముఖమందు కూర్చొని భర్త సేవ చేస్తూ ఉంటే ఆయన కొరకు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. ఆ దినాల్లో స్త్రీలను దైవ మందిరాల్లోకి మరి పెద్దగా రాణించేవాళ్ళు కాదు.
ఏదో సంవత్సరానికి ఒక పూట, లేకపోతే కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే వారికి ఎంట్రీ ఉండేది. కొత్త నిబంధన కాలంలో కూడా స్త్రీలను అనుమతించిన పౌలు భక్తుడు అదే అన్నాడు, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అని కోట్ చేస్తాడు. అంటే ఊరికి కూర్చోమని కాదు, దాని అర్థం గలిబిలి చేయొద్దు అని చెప్పి. సరే, వీరిద్దరు కూడా దేవుని యొక్క సేవలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. పిల్లలు లేదు, వృద్ధులైపోయారు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇరుగు పొరుగు వారు, బంధువులు అనేకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పైపెచ్చు దైవ సేవ, నీకే ఆశీర్వాదం లేకపోతే, నీకే పిల్లలు లేకపోతే, నీకే దీవెన లేకపోతే నీవేం మాకు చేస్తావు? మందిరానికి వచ్చి విశ్వాసాలు గమనించాలి. దైవ సేవకుడు పేదవాడైనా దేవుడికి మనం గొప్ప వాళ్ళనే చేస్తాడు. హల్లెలూయా. చాలా మంది పేద సేవకులు ఉన్న సంఘానికి ఇష్టపడరు. ఆ సేవకుడి దగ్గర ఏమీ లేదు, ఆయన మమ్మల్ని దీవిస్తే మేము ఎలా దీవెన పొందుతాం? యేసు ప్రభు వారు పేదవాడు గొప్పవాడా? ఏమో. ఆయన ధనవంతుడయ్యుండియు మనము ధనవంతులము కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే పేదవాడు కాదు, ధనవంతుడు. అయితే మనము ధనవంతులము కావాలని ఆయన పేదవాడయ్యాడు. ఈ దినాల్లో సేవకుడు ఎలా ఉండాలంటే అట్టహాసంగా ఉండాలి, గంభీరంగా ఉండాలి. మందిరం ఎలా ఉండాలి అంటే సినిమా హాళ్ళు కూడా పనికి రాకూడదు, సెంట్రల్ ఏసీ ఉండాలి. మధ్యాహ్నం భోజన పథకాలు అబ్బబ్బో సూపర్గా ఉండాలి. రండి మా మందిరానికి బిర్యానీ, చికెన్ బిర్యానీ, సస్తే సమాధి పెట్టి, పుడితే కేకు, బర్త్డేలకు కేకు, పూలదండలు సస్తే. పుట్టినరోజు తల్లిదండ్రి 4-5 వేలు పెట్టి పిల్లలకు బట్టలు కొనుక్కొని వస్తే 200 పెట్టి కేక్ కొనుక్కోలేదా? చమత్కారం అంటారు. కొనిస్తే బట్టలు కొనిచ్చి బర్త్డే చేయాలి, అది సంబరం. దానికి ఒక ఏడుపు, ఆ సంఘంలో కేక్ ఇస్తారు, మా సంఘంలో కేక్ ఇయ్యరు. మధ్యకాలంలో బాగా వైరల్ అయింది, చూశాను. మీ బర్త్డేలకు కేకు పోయడానికి చాకు. నేను చెప్పింది కాదు, ఎవరో ఆ దాల్సే కూడా చెప్తే ఆయన గురించి ఇంకెవరు పోస్ట్ పెట్టారు. దీవెనలు రావు, ఆశీర్వాదాలు రావు. నీ భక్తి జీవితానికి పునాదులు లేని చోట నువ్వు కూర్చుని ఎంతసేపు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినా లాభం లేదు. నీవు అవరోధ వంశంలోనికి రావాలి. జకరియా, ఎలిజబెతులు ఇద్దరు కూడా దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున వారు నిరపరాధులుగా నడుచుకున్నారు, నిందారహితులుగా నడుచుకున్నారు, క్రమముగా నడుచుకున్నారు. యాజకత్వంలో సేవ చేశారు వాళ్ళు. మనమందరం కూడా యాజకుల గుంపులోకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. రండి, పేతురు రాస్తూ ఆ మాట చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. మనం ఎవరమంట? రండి, పరిశుద్ధ గ్రంథం పేతురు రాసినటువంటి పత్రిక పాఠం ఎంత చక్కగా పేతురు భక్తుడు మనకు పిలుపునిస్తాడో చూడండి. 2వ అధ్యాయం 1 పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. అందరం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొంతైన ప్రజలై ఉన్నారు. చెప్పండి, దేవుని మహిమ పలుకుదాం బిగ్గరగా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మందికి డౌట్ ఉండింది, అయ్యో నేను ఇశ్రాయేలుడను కానీ అయితే పరలోకం పోనా? ఇశ్రాయేలు వంశంలో ఏ గోత్రంలో ఎంతమంది దేవుని సన్నిధిలో ఉంటారు అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. ప్రకటన గ్రంథంలో 1,44,000 మంది పరిశుద్ధులు కనబడుతూ ఉన్నారు. అందులో
రూబేను వంశములో నుండి 12,000 మంది, సిమియోను వంశములో నుండి 12,000 మంది, లేవి వంశము, అలాగా 1,44,000 మంది కనబడుతూ ఉన్నారు. ఇది కేవలం ఇశ్రాయేలులో నుంచి చెబుతూ ఉన్నాడు. అయితే వాళ్ళ కోసం మాత్రమే పరలోకం సిద్ధపరచబడలేదు. భూమి మీద ఉన్న ప్రతి భాషలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజలో నుండి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. వాళ్ళందరూ పరలోకంలోకి రావాలి అంటే దేవుడు వారిని ఏం చేయాలి? మొదట యాజకులుగా పరిశుద్ధపరచబడాలి. అందుకే బైబిల్ చెబుతుంది, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, యాజక సమూహమును అయినారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎలాగా? యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనము కొనబడ్డాము. మనల్ని పనికి మాలినటువంటి నన్ను దేవుడు యాజకుడిగా చేయటానికి శిలువలో రక్తం కార్చి ఆ వెల చెల్లించి నన్ను యాజకుడిగా మార్చాడు, నిన్ను యాజకుడిగా మార్చాడు. We are royal priesthood, రాజులైన యాజక సమూహం. మనమందరం ఎవరు ఇప్పుడు చెప్పరే? యాజక సమూహం. యాజకులు ఎలా ఉండాలి? తల మీద పాగా పెట్టుకోవాలి, తెల్లని బట్టలు వేసుకోవాలి, మంచి దట్టి కట్టుకోవాలి, ఈ రొమ్ము మీద ఏఫోదు పథకాన్ని ధరించుకోవాలి. ప్రభు చిత్తమైతే వచ్చే దినాల్లో యాజకత్వం గురించి మనం ధ్యానం చేద్దాం. నోట కాని మాట పలకకూడదు, అపవిత్రమైన మాట పలకకూడదు, అపవిత్రమైన చూపులు చూడకూడదు, అపవిత్రమైన పనులు చేత చేయకూడదు, అపవిత్ర స్థలాలకు వెళ్ళకూడదు, ఇదిగో చచ్చినది ముట్టకూడదు, విగ్రహారాధన చేయకూడదు, బలించిన వాటిని లేదా చెప్పిన వాటిని తినకూడదు. ఇలాగా బైబిల్లో రాయబడ్డాయి. మనము ఏర్పరచబడినటువంటి వంశం. We are chosen generation, royal priesthood. మనం ఎవరిదైనా మాట్లాడేటప్పుడు మనం దేవుడి సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి. నేను ఏర్పరచబడిన వంశం కాబట్టి ఈ పనికి మాలిన పనులు నేనేం చేయను. రాజులైన యాజక వంశం నాది, పరిశుద్ధ జనముని, దేవుని సొంతైన ప్రజలనే. కాబట్టి అలాగే బ్రతుకుతాను. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు రావాలి అంటే, మన కుటుంబాల మీదకి దేవుని ఆశీర్వాదాలు రావాలి అంటే 115 కీర్తన 13 వచనంలో మనం చదువుకున్నాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ యెహోవా ఆశీర్వదించు. మన పిల్లలు యాజకుల్లాగా ఉండాలి. మన ఇంట్లో పెద్దలు యాజకుల్లాగా ఉండాలి. మనం వేసుకున్న బట్టలు ఎలా ఉండాలి? నిన్న సినిమా మార్కెట్కి వచ్చిన సినిమాలో ఆ పోకిరి విధవలు వేసుకునే బట్టల్లాగా మన బట్టలు ఉంటే మనం దీవించబడాం. సీరియల్లో నిన్న నెలలో ఏం జరిగిందో, ఆ సీరియల్లో కొంపలంటించిన ఆ సినీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాదిరిగా ఉంటే మనం దీవించబడాం. మీకు తెలుసా, మనం వేసుకున్న వస్త్రాలను బట్టి కూడా దేవుడు దీవిస్తాడు. చప్పట్లోడి దేవుడు బిగ్గరగా మనం వేసుకునే వస్త్రాలను బట్టి కూడా దేవుడు దీవిస్తాడు. మన వస్త్రధారణ కూడా దేవునికి చాలా ప్రాముఖ్యం, అవసరమై ఉంది. ఏం ఎలా ఉంటే మనసు బాగుంటే చాలే, హృదయం శుద్ధిగా ఉంటే చాలే, బయట ఎట్లుండే ఏమి, దేవుడికి జుట్టు ఎట్ట కత్తిరించుకుంటే ఏమి, ఎట్లా వీర పోసుకుంటే ఏమి, ఎట్లా తిప్పి కట్టుకుంటే ఏమి, దేవుడు ఒప్పుకోడు. మనము దేవుని పిల్లలు మన సంగతిని మర్చిపోకండి. మనము ఏర్పరచబడిన వంశమని మీరు మర్చిపోకండి. మనం రాజులైన యాజక సమూహపు గుంపులో ఉన్నామని మర్చిపోకండి. పరిశుద్ధమైన దేవుని సొంతాన్ని మర్చిపోకండి. మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. ఇక మనము కాదు, మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. మొన్న మధ్యకాలంలో టీవీ ఆన్ చేసి వాక్యం వింటా ఉన్నాను. మన తెలుగులోనే నేనేమైనా ఆఫ్రికా నుంచో అమెరికా నుంచి వచ్చినట్టేమో ఈ భాష అనుకున్నాను. తెలుగుని ముళ్ళ మందికి ఇలాగా ఉంటుంది కదా, అలాగ పెట్టుకున్నాడు. జుట్టు మొత్తం గొడ్డు కొట్టుకున్నాడు, మేకగడ్డ పెట్టుకున్నాడు, వాక్యం చెప్తాం. వస్తాయి ఆశీర్వాదాలు. దేవుడు ఇష్టపడతాడు అలాగా, దేవుడు కోరుకుంటాడు అలాగా.
దేవునికి మహిమ తెచ్చేటట్టుగా ఉండాలి. నీ ఉద్యోగ స్థలంలో కూడా నువ్వు చెప్పకపోయినా నేను చూసిన వాడు ఇదిగో వీళ్ళు క్రైస్తవులని సాక్ష్యం ఇయ్యాలి. నీ పని స్థలంలో కూడా పని చేస్తున్న చోట కూడా నిన్ను చూసి వీళ్ళు దేవుని పిల్లలని వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. అలా ఉండాలి. నీ వస్త్రధారణ, నీ మాట, నీ ఉచ్చారణ, నీ చూపు, నీ క్రియ ఇలా ఉండాలి. అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించును. అహరోను త్యాగం చేసుకున్నవాడు జీవితాన్ని. దేవుడి మీద అడిగిన వాడు కాదు, దేవుడి దూరంగా పారిపోయిన వాడు కాదు, దేవుడు అంటే ఇష్టం లేని వాడు కాదు. దేవుడు రమ్మన్న తర్వాత సేవకుడిగా మారిన తర్వాత ఇంక ఏ రోజు వెనక్కి తిరిగి చూడకుండా సేవలో ప్రాణార్పణగా పోయిపడినవాడు. ఈ అహరోనుకు 4 కుమారులు, నాదాబు, అబీహుడు, ఎలీయెజరు, ఈతామారు. నాదాబు, అబీహుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు మొదలు పుట్టిన కొడుకులు. వాళ్ళని యాజకులుగా చేస్తే వాళ్ళు దేవుని సన్నిధిలో అతిక్రమించి వాళ్ళు దేవునికి దహన బలి సమర్పించారు. దేవుడి కోపం వచ్చేసి ఇద్దరు కొడుకులు కూడా దేవుని యొక్క ఆ పరిశుద్ధ స్థలంలోనే పరలోకం నుండి అగ్నిని పంపించి వాళ్ళిద్దరిని చంపేశారు. అతి చేసిన దాన్ని, అతిక్రమం చేసిన దాన్ని ఇద్దరు కొడుకులు దేవుడు చంపేశారు. అహరోను సేవ మానుకొని ఇంటికి పోవాలి. కానీ అహరోను వెళ్ళలేదు. దేవునికి భయపడ్డాడు. దేవుడు మోసేది అంటున్నాడు, మోసే నీ అన్న అయిన అహరోను ఇద్దరు కుమారులు వారు అతిక్రమించి దేవుని సన్నిధిలో ఆరాధన చేసిన దానికి వాళ్ళు నేను చంపివేశారు. ఆకాశం నుండి అగ్ని వచ్చి వాళ్ళని దహించి వేసింది. చనిపోయిన వాళ్ళకి మారుగా మిగిలిన ఇద్దరు కొడుకులను కూడా సేవలకు పంపించమని మీ అన్నకు చెప్పు. మనం పంపిస్తామా? మనకు మందిరానికి వస్తూ ఉంటే ఆదాయం రావాలి, మన మందిరానికి వస్తూ ఉంటే ఆశీర్వాదం రావాలి, మన మందిరానికి వస్తూ ఉంటే ఉద్యోగం ఇంక్రిమెంట్ రావాలి, ప్రమోషన్ రావాలి, దెబ్బకు మన యొక్క ఇల్లు పూరి గుడిసే పెద్ద మిద్దె అయిపోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, తెల్లని అమ్మాయి కోడలుగా రావాలి, హైట్ ఉన్న ఆ అబ్బాయి మన ఇంటికి అల్లుడుగా రావాలి. అప్పుడు ఆశీర్వాదాలు వచ్చినట్టు మన మందిరానికి. ఎందుకు విశ్వాసులు అంటే మందిరాన్ని మారుతూ ఉంటారంటే ఆ మందిరానికి 5 ఏళ్ళు పోయాం, మాకు ఏ మేలు జరగలేదు. ఇంకొక మందిరానికి పోయి చూద్దాం, ఆ మందిరంలో ఏముందో. కొంతమంది సాక్షి చెప్తూ ఉంటారు, నేను ఈ మందిరానికి రాబట్టిన తర్వాత ఈ మందిరానికి రాబట్టిన తర్వాత మా పొలం బాగా పండింది, మా అబ్బాయి పాస్ అయ్యాడు, ఈ సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత మా అప్పులు తీరిపోయాయి. ఇది దొంగ సాక్ష్యం, మంచి సాక్ష్యం కాదు. నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే నేను విగ్రహారాధికురాలి, పాపిని, దుర్మార్గుని, నరహంతకుని, వ్యభిచారిని, మోసగారిని, అబద్ధకుడిని, కూనికోని యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత అని చెప్పాలి. ఏం చెప్పాలి? యేసు ప్రభువును నా స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత అని చెప్పాలి. నేను మార్మల్స్ పొందిన తర్వాత అని చెప్పాలి. నేను రక్షింపబడిన తర్వాత అని చెప్పాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ఇదే అహరోను వంశం ఉన్న లక్షణం. అహరోను ఏం చేశాడు? ఇంకా తర్వాత సంగతుల్లో రాయబడింది, మీ అన్న అయినటువంటి అహరోనుకు చెప్పు, ఈ రొమ్ము మీద ఏఫోదు పథకమును ధరించుకోవాలి. ఏఫోదు పథకం అంటే ఒక పలకలాగా ఉంటుంది, తెల్ల షర్ట్ వేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ కట్టుకుంటారు. ఆ పలక మీద 12 ఇశ్రాయేలు గోత్రముల పేరు రాసుకోవాలి. 12 గడులు గీసి ప్రతి గడిలో ఒక్కొక్క గోత్రం పేరు రాసి దాన్ని ఇక్కడ తగిలించుకొని మందిరానికి రావాలి. పలక కట్టుకొని మందిరానికి రావాలి. దాదాపు పలక ఎవరు కట్టుకుంటారు? మీకు ఐడియా ఉందా? నేను చెప్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్తే దొంగతనం చేసినోడుకో, పాపం చేసినోడుకో, నరహత్య జరిగించినోడుకో మెడలో ఒక పలక వేసి వీడు నరహంతకుడు అని రాస్తారు. వీడు పెద్ద గజ దొంగ, వీడు జోబు దొంగ అని రాస్తారు. అంటే
వాడు దొంగ అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాడి మెడలో ఉన్న పలకే వాడు దొంగ అని చెప్పేస్తాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అహరోను వంశస్థులారా, మీరు మందిరాలకు వచ్చేటప్పుడు మీ మెడల్లో పలకలు వేసుకొని రండి. రేపు ఆదివారం నుంచి మనం కూడా పలక తగిలించుకొని మందిరానికి వద్దాం. చెప్పరే, మా వాడు 2వ క్లాస్ చదివి వాడికి వాళ్ళ స్టైల్ బలపం తీసుకొని రాయాలంటే చిన్నపిల్లడున్నాడు. ఏమైనా పేజీ తీసేదా వాడు? చిన్నపిల్లడే కదా. వాడికి ఖచ్చితంగా పెన్నులు ఉండాలి, బుక్కులు ఉండాలి. ఇంట్లో ఎన్ని నోట్ బుక్కులు ఉన్న దెబ్బకు 1 నెలలో అయిపోతేస్తాడు. రాయడం అట్టించడం అడ్డుపడి మళ్ళీ ఫోన్ చేస్తాడు సాయంత్రం, డాడీ నా నోట్ బుక్ అయిపోయింది. నేను వాడటమే సంవత్సరం అయింది, ఇంకా అయిపోయింది. ఈ డైరీ సంవత్సరం అయిపోయింది, ఇంకా వార్తలే ఉన్నాను. నేను ప్రతిరోజు ఏదో ఒకటి ధ్యానం చేసి రాసుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపు ప్రతి ఆదివారం ధ్యాన సంగతులు ఇందులో రాసుకుంటూ ఉంటాను. ఈ పలక అనేది దేనికి సాదృశ్యము అంటే నేర్చుకోవడానికి సాదృశ్యం. ఏంటది? దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి? నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి, క్రమం నేర్చుకోవాలి, పద్ధతి నేర్చుకోవాలి, పరిశుద్ధత నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, కూర్చోవటం ఎలాగో నేర్చుకోవాలి, నిల్చోవటం ఎలాగో నేర్చుకోవాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతూనే ఉంటారు. ఇక్కడ కాదులేదు. ఇంకొంతమంది మీకు పిల్లలకు తెలియకపోతే చెప్పండి, ప్రార్థన నా దగ్గర పంపిస్తూ ఉంటాడు. వాడు 2 చేతులు కట్టుకొని ఇలాగా ఉంటాడు. ప్రార్థన దట్స్ నాట్ ఎ వే టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. ఫోల్డ్ యువర్ 2 హ్యాండ్స్. యవనస్తులు 2 చేతులు కట్టుకోండి, తల వచ్చి దేవుని దగ్గర ప్రార్థనకి సహకరించండి. అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. తగ్గింపు దేవునికి కావాలి. నేర్చుకునే పద్ధతి దేవునికి ఎంతో ప్రీతికరమైన, అది కావాలి. విశ్వాసం అహరోను వంశంలోనికి రావడం ద్వారా మనకు ఆశీర్వాదాలు వస్తాయి. 2 కొడుకులు చచ్చిపోయినా మళ్ళీ 2 రెడీ చేశాడు సేవకి. ఆ తండ్రి త్యాగం ఎంత గొప్పదే. పాస్టరు మీ కొడుకుని తిట్టాడు అనుకో, పోరా అట్లాంటి పాస్టర్లు దండిగా ఉండరు. కానీ కర్నూలు సంఘాలు లేవో, పాస్టర్లు లేవు. మా వాడిని తిడతాడు పాస్టరు, ఎంత ధైర్యం ఉండాలి. దశభాగాలు ఇవ్వకపో, ఎట్లా చేస్తాడు సేవ? సంఘం మానేస్తాం పో, ఎట్లా చేస్తాడు సేవ? పరిచయం చేయం పో, ఎట్లా చేస్తాడు సేవ? అనలేదు అహరోను, అన్నాడా? 2 చచ్చిపోతే మళ్ళీ 2 కొడుకులను బలిపీఠం దగ్గర పెట్టాడు. చప్పట్లు కూడా దేవుని వైపు. ఊరికి దేవుడు అహరోనును ఆశీర్వదించి ప్రధాన యాజకుడిగా చేయలేదు. అహరోను త్యాగశీలి. బలిపీఠం మీద పానార్పణముగా తన జీవితాన్ని ఇలాగ సమర్పించిన వాడు అహరోను. ఎలియేజరు, ఈతామారులు మళ్ళీ సేవలోకి వచ్చారు. నాదాబు, అబీహులు అగ్నికి ఆహుతై చనిపోతే వాళ్ళకి బదులుగా సేవలోనికి తెచ్చారు. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యాజకుడు, ప్రధాన యాజకుడైన అహరోను తన కొడుకుల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినవాడు. ఎప్పుడు మనం ఈ త్యాగం చేయగలము అంటే మన పిల్లల కంటే దేవుని ఎక్కువగా ప్రేమించడం మనం నేర్చుకోవాలి. Practice that. You should love the Lord Almighty God who has created you more than your children. Then you receive the blessings, whatever you need.
నీకు కావలసిన ఆశీర్వాదాలు ఏమేమి అవసరమై ఉన్నాయో అవి నీవు పొందుకొనున్నట్లుగా నీ బిడ్డల కంటే, నీ కుమారుల కంటే, నీ ఆస్తిపాస్తుల కంటే, నీ ఉద్యోగ వ్యాపారాల కంటే, నీ కంటే నీ దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి. చెప్పండి, దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మేము చిన్నగా ఉన్నప్పుడు మందిరంలో ఆ గోడల పైన పిల్లలు ఆడుకునేవారు. మేము కూడా ఆడుకున్నాం. సిఎస్ఐ చర్చ్ నిర్వహణ కాంపౌండ్ వాళ్ళకి లోపలంతా కూడా మెత్తటి ఇసుక, ఊరికి దూకేవాళ్ళు. కాళ్ళు ఎరిగినా ఆ నెలకు ఊరుకుంటారు, మళ్ళీ దూకుతారు. సాయంకాలం 7 గంటలకల్లా మొదటి బెల్ కొడతారు. చర్చికి మొదటి గంట, గుడి గంట మోగుతుంది. 7:05కు రెండవ గంట, 7:10కి మూడవ గంట మోగుతుంది. 7:10 నుంచి దాదాపు 8:30 వరకు ప్రార్థన జరుగుతుంది. మా అమ్మ చెప్పిన మాట, మా అన్నయ్య సుధాకర్ రెడ్డి పెద్ద ఆయన ఆ గోడల మీద ఆడుకుంటున్నాడు. దాదాపు 7-8 సంవత్సరాల వయసు అనుకో. అట్లా దూకుతూ ఆడుకుంటూ ఉంటే సంఘంలో ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆ పెద్ద ఆయన పేరు దేవవరం. అప్పుడు సంఘంలో కాపరిగా ఉన్నాడు. పాస్టర్ గారు ఎప్పుడు సిఎస్ఐ చర్చిలో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో వచ్చి బాలించిపోతూ ఉంటాడు. అంతవరకు ఇక్కడున్న ఈ సంఘ కాపరి చూసుకోవాలి. మందిరం గోడల మీద నడుస్తావురా, మందిరం గోడల మీద నుండి కింద దూకుతావురా అని చెప్పేసి కొడితే మొహమంతా వాసిపోయి నోట్లోంచి రక్తం వచ్చిందంట. ఏడ్చుకుంటూ వచ్చి, అమ్మా పలానా ఆయన నన్ను కొట్టాడు. మా అమ్మ మమ్మల్ని ఎవరైనా కొట్టినా తెచ్చినా తిరిగి గొడవకపోయే రోజు ఏ రోజు లేదు. వీడు ఏదో తప్పు చేస్తేనే ఇది జరిగింది అని మొదట కొడుకులు అడుగుతుంది. నాన్న నువ్వేం చేసావు నాయన, నువ్వేం చేసావు చెప్పురా. నన్ను కొట్టాడమ్మా పలానా చిన్న అన్న, నువ్వు రా, నువ్వు తిడుదురా, నువ్వు కొడుదురా, నువ్వు అందురా. లేదు లేదు నాన్న నువ్వేం చేసావు చెప్పురా అంటే, నేను మందిరం గోడలు ఉన్నాయి, కాంపౌండ్ గోడల మీద ఆడుకుంటున్నాను. తప్పు కదా, తప్పు కదా ఇది, అందుకే కొట్టాడు, ఇంకెప్పుడు అలా చేయొద్దని చెప్పింది. అంతే. మనం ఏం చేస్తామో చెప్తాం. ఎవడ్రా, ఎంత ధైర్యంరా, పాస్టర్ అయితే నీకు నువ్వు పాస్టర్. విశ్వాసం మనం ఎదగాలి, నేర్చుకోవాలి. అదే అందుకు ఇప్పుడు ఏమయ్యాం మేము, హల్లెలూయా. చెప్పబడి దేవుని మహిమ, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదాలు రావాలంటే రెండవదిగా మనము, మన బిడ్డలు, మన కుటుంబ సభ్యులందరూ కూడా అహరోను వంశంలోనికి రావాలి. అహరోను వంశంలో ఉన్న వాళ్ళు ఏం తినాలో ఏం తినకూడదు దేవుడు చెప్పాడు. 2 డెక్కలు కలిగిన దాన్ని మీరు తినొచ్చు, 1 డెక్క ఉన్నదాన్ని మీరు తినకూడదని దేవుడు చెప్పాడు. డెక్క అంటే గిట్ట, పశువులకు కాళ్ళకున్న గిట్టలను డెక్కలు అని అంటారు. ఆ గిట్టలు చీలి 2గా ఉన్న ఆ జంతువును మాత్రమే తినాలి, ఒంటిగా ఉన్నదాన్ని తినకూడదు. ఉదాహరణకి పందికి 1 డెక్క ఉంటుంది, కుందే 1 డెక్క ఉంటుంది. వీటిని తినకూడదని దేవుడు చెప్పాడు. తింటే ఏముంది, అందరూ తినొచ్చు, యాజకుడు తినకూడదు. ప్రత్యేకించి నీవు యాజక గుంపులోకి రమ్మంటున్నాడు దేవుడు. ఈ కొంతమంది విమర్శించడాలు మొదలు పెడుతూ ఉన్నారు. అదేమి లేదు, ప్రార్థన చేసుకుని అన్ని తినొచ్చు, తప్పేమి లేదు, అన్ని తినొచ్చు, ఇబ్బంది ఏమి లేదు అని. తాగండి, విషయం కూడా తాగండి, పాలే కదా, జిల్లెడు పాలు కూడా తాగండి. మనం ఎక్స్క్యూజ్ చేసుకున్న దానికి ఏమైనా చెప్పుకుంటాం. మనం తినాలనిపించింది తిందాం, కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవుడే పరిశుద్ధపరుస్తాడు. మంచిదే, ఇబ్బంది ఏమీ లేదు. కానీ
నేను అంటున్నాను, అహరోను వంశంలోకి రావాలనుకుంటున్నావు, ఖచ్చితంగా నీవు దేవునికి నాజీరు చేయబడాల్సింది. పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నావు, ఒక మెట్టు విశ్వాసంలో ఎత్తులో ఉండాలనుకుంటున్నావు, ప్రార్థనలో బాగా దేవుని దృష్టిలో ఎదగాలనుకుంటున్నావు, అవి ఫాలో అవ్వాల్సింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జీవించిన దినములన్నీ కూడా ఆయన నాజీరు చేయబడిన వ్యక్తిలాగానే బ్రతికాడు. చాలా నిష్ట కలిగి జీవించాడు. అదే మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఈ లోకంలో ఉన్న ఆయన సేవకురాండ్రుగా అహరోను వంశములో సేవ చేసేటువంటి దిశగా మన జీవితాలు దేవుడికి అప్పగించుకోవాలి. అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి, అప్పుడే దీవెనలు వస్తాయి. ఎలాంటి దీవెనలు? పిల్లలనేమి పెద్దలనేమి కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా హల్లెలూయా. వాక్యం మనం చదువుకున్నాం. పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా తన యందు భయభక్తులు గల వారిని అందరినీ కూడా ఆశీర్వదించేది. మూడవదిగా మనము ఆశీర్వదించబడాలి అంటే భయభక్తులు కలిగి జీవించాలి. మొదటిది ఇశ్రాయేలు వంశంలోనికి మార్పు చెందాలి. రెండవది అహరోను వంశంలోనికి రావాలి. మూడవది భయభక్తులు నిలపాలి. భయభక్తులు అనేవి కవల పిల్లలు. భయము ఉండి భక్తి లేకపోయినా ఆ భక్తి వ్యర్థం. భక్తి ఉండి భయం లేకపోయినా ఆ భయము వ్యర్థం. ఈ రెండు కలిగి ఉంటేనే నీ క్రైస్తవ్యం పరిపూర్ణమవుతుంది, నీవు దీవించబడిన వాడు అవుతావు. నేను ఈనాటి కూడా ఒకవేళ ఆశీర్వదించబడటం లేదు అంటే దేవుడు చెప్పిన మాటల్లో ఏదో నాలో ఇంకా నెరవేర్పు జరగటం లేదు అంటే నాలో ఉంది, నేను ఇంకా పరిపూర్ణుడను కాలేదు, నాలో భయభక్తులు అనేవి పరిపూర్ణంగా లేవు. భయభక్తులు అంటే సంపూర్ణంగా దేవునికి మన జీవితాలు అప్పగించుకోవటం, పరిపూర్ణులుగా దేవుణ్ణి ఆరాధించే దిశగా మన జీవితాలు అప్పగించుకోవటం. భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉండాలి? యోబు గ్రంథం 1:8 చాలా స్పష్టంగా రాయబడిన మాట మనం చూస్తాం. అందుకు యెహోవా, ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 1:8, 1:8 యోబు గ్రంథం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు కర్తవర్తకుడును, చదువుదాం, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి, అందరు చదవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అందరూ చెప్పండి నాతో పాటు, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అది యోబు యొక్క భయభక్తులు కలిగిన జీవితాన్ని మీరు పరిశీలిస్తే, భయభక్తులు కలిగినటువంటి యోబు చెడుతనాన్ని విసర్జించాడు. భయభక్తులు కలిగిన వాడు చెడును అసహించుకుంటాడు, అబద్ధాన్ని అసహించుకుంటాడు, మోహపు చూపులు చూడడు, వ్యభిచారపు మనస్సును కలిగి ఉండడు, మోసము చేయడు, అన్యాయంగా ప్రవర్తించడు. ఇది చెడుతనాన్ని అసహించుకోవటం. బస్సులను బైక్ మీద వెళ్తూ ఉన్నాం, నడిచేస్తున్నాము, ఆ రోడ్లో ఏదో కుక్క చచ్చి పడిపోయి 3 రోజులైంది. ముక్కు మూసుకోకుండా ఎవరైనా వస్తాడా? వస్తారా? అబ్బా ఎంత బాగుంది, ఎంత సువాసన అనుకుంటూ వస్తారా? వెళ్ళేటప్పుడు ఇంకెవరు మళ్ళీ అటు దిశగా వెళ్తారా? ఎందుకంటే మన మైండ్ చెబుతుంది, నువ్వు వచ్చేటప్పుడు దారిలో ఇక్కడ కుక్క చచ్చింది, ఇప్పుడు తిరిగి అటు వెళ్ళొద్దు, వాసన. ఒకవేళ వెళ్ళిన ముందుగానే కిలోమీటర్ దూరంగానే ముక్కు మూసుకొని వెళ్ళదు. అసహించుకోవడం అంటే అది చెడును అసహించుకునేటువంటి దిశగా నీ ఆత్మీయ జీవితం ఎదగాలి. చెడు అంటే నీలో అసహ్యం ఉండాలి, అసహ్యం అంటే వాంటింగ్ రావాలి.
చెడును చూసినప్పుడు మనకు సరిపోదు ఏదైనా తింటే వామిటింగ్ వచ్చేస్తుంది. ఉదాహరణకి వెజిటేరియన్స్ నాన్ వెజ్ తినమన్నారు అనుకోండి, ఒక ముక్క పెట్టుకున్న బలవంతంగా వాంతి చేసుకుంటాం. మనం అలాగుండాలి. చెడును చూస్తేనే ఏమగింపు రావాలి, అసహ్యం కొట్టాలి. చాలా చక్కగా ఉంది. చెడుతనమును విసర్జించిన వాడు. విసర్జించడం అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో అవి శరీరంలో ఉండిపోతే మనిషి బ్రతకడం కూడదు. అందుకే మన శరీరంలో నుండి అవి బయటికి వెళ్ళిపోవాలి. మన నోట్లో ఉన్న ఉమ్మి కూడా మనకేం ప్రమాదకరం కాదు, కానీ అది ఉంచుకో, అది ఉంటే ఇబ్బంది కాబట్టి ఉమ్మేస్తాం. ఉమ్మించిన దాన్ని మళ్ళీ కావాలని ఎవడైనా అనుకుంటాడా? ఎవరు అనుకోరు. పేదరు భక్తుడు అదే మాట తెలియజేస్తారు. మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను, గమనించండి. అందరు చదివితే బాగుంటుంది, బాగా చాలా బాగుంది. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. విసర్జించిన వాటిని తినేది ఏంటి అంటే కుక్క. విసర్జించిన వాటిని మళ్ళీ తినడానికి ఇష్టపడే జంతువు ఏంటంటే కుక్క. విసర్జించిన వాటిని తినడానికి ఇష్టపడే రెండవ జంతువు ఏంటంటే పంది. ఒకవేళ చెడును విసర్జించకుండా మనము పడేసి మళ్ళీ అనుకుంటే, లేదా విసర్జించి మళ్ళీ అది కావాలని మనం అనుకుంటే, ఒకప్పుడు త్రాగేవాడివి వద్దనుకున్నావు, మానేసావు, వదిలేసావు, దేవుని నమ్ముకున్నావు, రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, పాప క్షమాపణ కొరకైన బాప్తిసం పొందావు, సంఘంలో విశ్వాసిగా వచ్చావు. మళ్ళీ ఎవడో చెడు స్నేహితుడు ప్రేరేపించాడు, భక్తులకో పండుగలకో పెళ్లిళ్ళకో పిలుచుకుపోయి మళ్ళీ తాగమన్నాడు. తాగుతావా? ఒకప్పుడు విచ్చలవిడిగా నోటి నిండా ఆకులొక్కలు వేసుకుని ఎర్రకాయలు వేసుకొని మనపరాకలు నమిలి గోడలంతా తెల్లటి గొప్పలు ఎర్రగా చేసేదాన్ని. ఇప్పుడు దేవుని నమ్ముకొని రక్షింపబడ్డావు, మారు మనసు పొంది సంఘంలో చేర్చబడ్డావు, ఇక వద్దు అనుకున్నావు. మళ్ళీ క్రిస్మస్ రోజు కొంతమంది పాపం ఎప్పుడు వేసుకోరు ఆకులొక్కలు. క్రిస్మస్ రోజు, రంగుల పండుగ రోజు వీళ్ళు రంగులు చేసుకుంటారు. వద్దనుకున్నావు, వాటి వైపు మళ్ళీ వద్దంటున్నాడు దేవుడు. భయభక్తులు అంటే అది చెడుతనాన్ని అసహించుకొని దేవుణ్ణి ఆరాధించటం, చెడును అలాగే ఉంచుకొని మళ్ళీ ఆరాధన చేయటం, మళ్ళీ పాటలు పాడటం, మళ్ళీ ప్రసంగం చేయటం, మళ్ళీ వాక్యం చదవటం, మళ్ళీ సాక్ష్యం ఇవ్వటం కుదరదు. దేవుడు ఒప్పుకోవటం లేదు. దానివల్లనే మనకు ఆశీర్వాదాలు రాకున్నాయి. Why we are not receiving the blessings from the Lord Savior Jesus Christ? We have to analyze that. మనం ఎందుకు దేవుని వలన దీవించబడలేకపోతున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యోబు ఆశీర్వదించబడ్డానికి ఇష్టపడిన వాడు కాబట్టి చెడును అసహించుకున్నాడు, విసర్జించాడు. పేతురు భక్తుడు అంటున్నాడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, రక్షింపబడిన ప్రియ విశ్వాసులారా, దాంతో ఇంకా ఎందుకమ్మా మీకు ఇంకా పాత జీవితం ఉందో? కొంతమంది మళ్ళీ బూతులు మాట్లాడటం, మళ్ళీ అసహ్యమైన చెడు వ్యసనాలకు బానిసలు కావటం, మళ్ళీ సీరియల్ చూడటం, మళ్ళీ సినిమాలు చూడటం. పాత సినిమాలే ఒక ఆమె అంటది, పాత సినిమాలే, ఏ కొత్తగా కాదు, ఎప్పుడో పాతవి బాగా మంచిది. దాంట్లో ఏమందా మంచి కథ ఉందంట, నీతి ఉంది. పాత సినిమాలు చూసేవాళ్ళు నోటి పండ్లు రాలగొడతాడు దేవుడు. చూస్తున్నారా?
ఎవరైనా పాత సినిమాలు చూస్తున్నారా? కొత్త కథలు, పాత సినిమాలు దేవుడి దగ్గర పనికిరావు, వాటిని వదిలేసారు. సినిమా దగ్గర పోవడం లేదు బ్రదర్, ఏదో సెల్ ఫోన్లో చూస్తున్నాను అంటున్నావా? మొత్తం పళ్ళు రాలగొడతాడు. ఇక మీకు తెలుసో లేదో, సెల్ ఫోన్లో మనం ఏం చూసినా, ఏ మెసేజ్ పోయినా, ఏ ఫోన్ కాల్ వచ్చినా సర్వర్లో డేటాబేస్లో రికార్డ్ అవుతుంది. మనిషి కనిపెట్టిన దానికి అంత తెలివి ఉన్నాడు, మనిషికి అంత తెలివి ఉంటే పరలోకంలో పెద్ద సర్వర్ ఉంది, డేటాబేస్. ఓ మానవున్నా నీ గతి ఏ మౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా. భక్తుడు ఏ మాట రాశాడు? నువ్వు ఏమేం చేస్తున్నావో ఎవరికి తెలియదు లేని అన్ని చూసి మొత్తం డిలీట్ చేయొచ్చు. ఈవిడ డిలీట్ అవుతాయి, డేటాబేస్ సర్వర్లో డిలీట్ కావు. ఆ మధ్యకాలంలో సర్వే చేశారట, ఎవరు ఇంటర్నెట్ ఎక్కువ చూస్తున్నారా అని 190 దేశాల మీద సర్వే చేస్తే భారతదేశము ఫస్ట్. పనికి మాలిన వెబ్సైట్లు, అశ్లీల చిత్రాలు, పనికి మాలినటువంటి ఈ మోసకరమైనవి ఎవరు చూస్తున్నారు, ఏ దేశంలో చూస్తున్నారంటే భారతదేశం ఫస్ట్. మన దేశం దాంట్లో ఫస్ట్ ఉందన్నమాట. నాకు తెలియదు బ్రదర్, పిల్లలు ఏదో చేశారంటారు కొంతమంది, పిల్లల మీద తోస్తూ ఉంటారు. పిల్లలు ఎప్పుడు కూడా సత్యమే చెప్తారు, వాళ్ళు అబద్ధం చెప్పరు. పొద్దుపోక నిద్ర రాక 4G ఫోన్లు కొనుక్కున్నాం, పొద్దుపోలేదు, రాత్రి నిద్ర రాలేదు, పగలు పొద్దుపోవడం లేదు, టైం పాస్ కావడం లేదు. ఇప్పుడు అన్ని నష్టాలేనట్ట. అప్పుడు బస్టాండ్లో బస్సు ఎక్కితే పల్లీలు కొనుక్కునేవాళ్ళు, టైంపాస్ కోసం బొరుగులు కొనుక్కునేవాళ్ళు, బిస్కెట్లు కొనుక్కునేవాళ్ళు, మొక్కజొన్న కంకులు కొనుక్కునేవాళ్ళు. అమ్ముడు పోవటం లేదు, ఎందుకంటే సెల్ ఫోన్ వచ్చింది. నాకు ఏ టైంపాస్ అంతా పని లేదు, బాగా టైంపాస్ అవుతా. డేటా అయిపోయేంత వరకు దాన్ని గెలుపుతూనే ఉంటారు, డేటా మొత్తం అయిపోయేంత వరకు. అసగించుకున్న నీ జీవితం మళ్ళీ కావాలనుకుంటున్నావు, ఆ పాత రోత బ్రతుకు మళ్ళీ కావాలనుకుంటున్నాడు. యోబు అంటున్నాడు, యోబు గ్రంథంలో ఆయన అసగించుకున్నాడు, విసర్జించాడు. ఒకవేళ మళ్ళీ పాత పాపము కావాలనుకుంటే మనము ఇప్పుడు మనుషులం కాదు, దేవుడు అంటాడు కుక్క, పంది. ఎవరైనా తెచ్చారనుకోండి మళ్ళీ కోపం వస్తుంది కదా మనకి. పంది అన్నారనుకోండి ఎవరైనా, ఏం నీకు అట్లా కనపడుతున్నాను నేను. దేవుడు అంటున్నాడు ఈరోజు, నువ్వు మళ్ళీ పాత సినిమాలు, పాత అలవాట్లు, రోత బ్రతుకు కావాలని అందులో మునిగి తేలుతున్నావా? ఇంకా అంటే పేతురు భక్తుడు అంటున్నాడు, అది వద్దంటాడు. మనం భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి అంటే చెడుతనాన్ని విసర్జించుకోవాలి. యోబు గ్రంథం 1:4-5 వచనాల్లో చదివితే, యోబునకు 7 కుమారులు 3 కుమార్తెలు ఉండేవాళ్ళు. ఆ దేశమందు, ఊసు దేశమందు అంతటి సౌందర్యవంతులే లేరట. అంత అందమైన కుమారులు కుమార్తెలు కలిగినవాడు యోబు. యోబుకు 3000 మంటలు, 6 గాడిదలు, 1500 జతల ఎద్దులు, విస్తారమైన పనివాళ్ళు, ఇలాగ గొర్రెమేకల మందలు, చాలా సంపద కలిగిన వాడు యోబు. ధనవంతుడు. ఊజు దేశమందు అంతటి ధనవంతుడు ఎవ్వరూ లేరు. ఫస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ హిస్ కంట్రీ. అంత ధనవంతుడు ప్రతిరోజు అరుణోదయమే లేచి దహన బలులు సమర్పించేటువంటి వాడంట. ఎందుకు ఈ దహన బలి సమర్పించేవాడు అంటే, యోబు యొక్క 7 కుమారులు ఆదివారం ఒకరు, సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, ఇలాగ ప్రతిరోజు తమ ఇంటిలో కూడుకొని విందు చేసేటువంటి వాళ్ళు తమ యొక్క అక్క చెల్లెళ్ళ కొరకు. విందు అయిపోయిన తర్వాత నా పిల్లలు
తిని త్రాగి దేవుణ్ణి ఎక్కడైనా దూషించారేమో అని యోబు భయపడి తన ఇంటి వారి అందరి కొరకు, ప్రత్యేకించి తన కుమారుల కుమార్తెల కొరకు అరుణోదయమునే లేచి 5వ వచనం, వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చారు. యోబు నిత్యము అలాగున చేయుచుండే. హల్లెలూయా. ప్రతిరోజు అరుణోదయమున అంటే సూర్యుడు జస్ట్ స్టార్ట్ అయ్యాడంటే దాన్ని అరుణోదయము అంటారు. సూర్యోదయ సమయం, ఆ సమయమున బలిపీఠం మీద ప్రతిరోజు కూడా బలులు అర్పించి దేవుని సన్నిధిలో పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రియ ప్రభువా, పిల్లలు పాపపు లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి. నా పిల్లలు మోసపు లోకములో నీతిమంతులుగా బ్రతకాలి. నా పిల్లలు ఈ దుష్ట లోకములో పవిత్రులకు బ్రతకాలి. నా బిడ్డలను పరిశుద్ధంగా మార్చడము నాయన. భయభక్తులు కలిగిన తల్లిదండ్రి పిల్లల కొరకు దహన బలులు సమర్పించే వారిగా ఉండాలి. దహన బలి అంటే సమర్పణ కలిగిన ప్రార్థన జీవితం. నా పిల్లలు నీ సన్నిధిలో ఎదగాలి ప్రభు అని కోరుకోవటం. ప్రతిరోజు ఇలాగ చేసేవాడట యోబు. నిన్నటి రోజు, ఈ రోజు, రేపు మరణాడు. పిల్లల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఎందుకంటే నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ యెహోవా ఆశీర్వదించే దేవుడు. నువ్వు నీ బిడ్డను తీసుకొస్తే వాళ్ళు దీవించబడతారు, వాక్యం వింటారు, నీతిమంతులుగా ఉంటారు, దేవుని భయం వారిలో ఉంటుంది. ఎవరి బిడ్డలు దేవుని సన్నిధికి నువ్వు తీసుకొస్తే నీ కొడుకులు నీ కూతురులని వారి లోకంలో తప్పిపోకుండా ఉంటారు, పరిశుద్ధంగా జీవిస్తారు, ప్రార్థనా పరులుగా బ్రతుకుతారు, నీకు లోబడతారు, నిన్ను గౌరవిస్తారు, నిన్ను సన్మానిస్తారు. నా కొడుకు నన్ను తన్నాడన్నయ్యా అని వస్తారు. చిన్ననాటే నువ్వు దేవుని సన్నిధికి వాడిని తీసుకొని వచ్చి వాడు తన్నేవాడుగా. నా కూతురు నాతో మాట్లాడదన్నయ్యా. పసిపిల్లల వయసు ఉన్నప్పుడే వారిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ఉంటే వాళ్ళు నిన్ను గౌరవించేటువంటి వాళ్ళు. స్పెషల్ క్లాసులని, పరీక్షలని, స్కూల్ అని, ఆదివారం రోజు కూడా వాళ్ళని మందిరానికి రానికుండా ఏమి జరగదు. నేను చూశాను చాలా మందిని ఏమి సాధించరు. నేను అనుకుంటున్నాను ఆదివారం రోజు స్పెషల్ క్లాసులు పోయి ఏదో పొడుస్తారు, ఏమి పొడుస్తారు. నేను పొడుస్తాను, పొడిసేది నిన్నే. ఎంతమందిని చూడలేదు ఎవరి బిడ్డలో దేవుని మందిరానికి వాక్యం రాయబడింది. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ యెహోవా ఆశీర్వదించు. పసి పిల్లలు తీసుకురావాలి. నిన్నటి ఆదివారం విన్నాం, అన్న పసిబిడ్డను తీసుకెళ్ళి దేవుడికి ప్రతిష్ఠించింది. పసిబిడ్డను, వారికి మాటలు రావు, నడక రాదు, పరిగెత్తలేడు, తన పనులు తాను చేసుకోలేడు, వస్త్రాలు ఉత్తుకోలేడు, తల దూకోలేడు. అయినా కూడా దేవుని మందిరానికి తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయి. బిడ్డలకు భక్తి నేర్పించండి, భయభక్తులు నేర్పించండి. మీకు లోబడతారు, దేవుని ప్రేమిస్తారు, సంఘాన్ని ప్రేమిస్తారు. వాళ్ళకు పనులు నేర్పించండి, ఇంట్లో పని చేయడం నేర్పించండి. మా అమ్మ మేము సెలవులకు ఇంటికి వెళితే, నాన్న మనం అన్ని పనుల్లో బాగా ప్రావీణ్యం పొంది ఉండాలిరా అని మా అమ్మ నాన్న మమ్మల్ని పొలానికి తీసుకెళ్లేవాళ్ళు, కొన్నిసార్లు కూలి పనికి తీసుకెళ్లేవాళ్ళు. ఈరోజు కూడా నేను నా ఇంట్లో నా పనులన్నీ నేనే చేసుకుంటాను. నాకు సిగ్గు మొహమాటం లేదు. తప్పు చేయడానికి సిగ్గుపడాలి, పనులు చేయడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చాలా మంది బిడ్డలు పని నేర్చుకోకపోవడం వల్ల సోమరులు అవుతున్నారు. ఏమంటే ఒక కొడుకులే అన్నయ్య పోని, ఒక కూతురులే అన్నయ్య పోని. అందుకే పెళ్లి చేసి ఇంటికి పంపిస్తే 3 రోజులకు మూట కట్టుకొని ఇంటికి వచ్చేస్తావు. ఎందుకంటే నువ్వు ఓడ్చుకుంటావు, నువ్వు చేసావు, వాడు ఓడ్చుకోడు కదా. టీ చేయడానికి రాదు, కాఫీ చేయడానికి రాదు, తిండి చేయడానికి రాదు, నాకెందుకు దండగా నేను పోషించడం అని చెప్పేసి పంపిస్తాను. పనులన్నీ నేర్పించుకోవాలి. నా పెద్ద కుమారుడికి అన్ని పనులు చెప్తా ఉంటాను. అవసరమైతే ఇల్లు శుభ్రం చేయమంటాను, దుప్పట్లు మట్టేయమని చెప్తాను. కొన్నిసార్లు వాళ్ళ అమ్మకి ఏదైనా జబ్బు చేసి పడుకుంటే
ఇంట్లో అంట్లు కూడా తగ్గుతాడు వాడు. అన్ని పనులు చేయాల్సిందే. నేను అన్ని పనులు చేసి సేవకున్నాయ్యాను. హల్లెలూయా. బాత్రూమ్లు కడిగాను, మందిరంలో డ్రైనేజ్ ఎత్తిపోసాను, అందరూ పడుకుంటే ఎవరు ఎత్తికుండా నేను ఇంకొక సేవకులు కలిసి. ఎందుకంటే ఇదంతా కంపు కొట్టకూడదు. మందిరం శుభ్రం చేసేవాళ్ళం. రాత్రి అందరూ పడుకున్న తర్వాత తెల్లవారేసరికి అర్థంలాగా ఉండేది. రాత్రి అంతా వర్షం పడి మొత్తం తడిసిపోయి బుడద మయమైతే అందరూ పడుకొని నిద్రపోతుంటారు. నలుగురు యవనస్తులు తీసుకొని పోయి మందిరం దగ్గర మొత్తం వరి పొట్టు తల్లి, వరిగడ్డి వేసి, పక్కలు వేసి, శుభ్రం చేసి, చైర్లు వేసి, నేను ఉదయం ఎవరికి తెలియకుండా 7 గంటలకు రెడీ అయిపోయి మళ్ళీ 9 గంటలకు ఆరాధన స్థలంలో ఉండేవాడు. పనులు చేయాలి, చేస్తే మీరు బాగుపడతారు. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మా వాడికి అలవాటు లేదన్నయ్యా. మేము సారాధకం అన్నామా? నీ కొడుకుని దమ్ము కొట్టమన్నామా? దేవుడి మందిరంలో బిడ్డలందరూ పనులు చేయాలి. హల్లెలూయా. యవన పిల్లలకు నేర్పించాలి. నేను చూస్తున్న 6 సంవత్సరాలు 7 ఏళ్ల నుంచి ఓపిక పట్టి ఉన్నా. ఇంకేం చేయను, చెవు పట్టుకొని లాక్కొచ్చి అంటుగడమని చెప్తాను మీ పిల్లలకి. మీరు చెప్పకపోతే వస్తే రండి, పోతే పోండి. మందిరంలో అన్ని పనులు చేయాల్సింది. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు తన పిల్లలను భక్తిగా పెంచాడు. ఒక ఆయన నన్ను ప్రశ్న వేశాడు. ఏమని అంటే, యోబు బిడ్డలు, యోబు కుమార్తెలు భక్తి పరులు, ప్రార్థన పరులు అంటున్నావు, అందరూ ఒకరోజే చచ్చిపోయారు, ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళు పాపం చేసి తినే కదా అని. నేను చెప్పడం బాగుండదు, మనం కలిసి చదువుకున్నాం. 1 అధ్యాయము 22 చదవండి. యోబు గ్రంథం 1 అధ్యాయము 22. ఈ సంగతులలో ఏ విషయముందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఏ విషయాల్లో? 17వ వచనము 18వ వచనము అంతా కూడా మీరు చదువుకుంటూ వస్తే, ఆయన ఆస్తులన్నీ పోయాయి, పశువులన్నీ అగ్ని చేత ఆకాశం నుండి పడి, గొర్రెలు పడివారు కాల్చివేయబడ్డారు 16వ వచనంలో. 17వ వచనంలో కన్నీళ్లు 3 సమూహాలుగా వచ్చి ఒంటెలను దాని మీద పడి వాటిని పట్టుకొని పోయారు, ఖడ్గంతో చంపేశారు. 18వ వచనాల్లో మన కుమార్తెలు అందరూ కూడా చనిపోయినట్టుగా రాయబడింది. 19వ వచనంలో కూడా ఇదిగో ఆయన కొరకు చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ జరిగిన విషయాల్లో పిల్లలు చనిపోయారు, ఆస్తులన్నీ పోయాయి, పంటలు కాల్చివేయబడ్డాయి, పశువులు చంపబడ్డాయి. ఈ విషయాలలో ఏ విషయాలలో కూడా యోబు పాపం చేస్తే అలా జరగలేదు. యోబు ప్రార్థన చేస్తే అలా జరిగింది. ప్రార్థన చేస్తే నాశనం వస్తుందా? ప్రార్థన చేస్తే నష్టం జరుగుతుందా? ప్రార్థన చేస్తే పిల్లలు చనిపోయారా? ప్రార్థన చేస్తే పంటలు నాశనం అయిపోయాయా? ఎస్, అది నాశనము నష్టము కాదు, అది కష్టము ఇబ్బంది కాదు. దేవుడు తను ఎవరికి మేలు చేయగోరి ఉన్నాడో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయములకు అర్థం కాలేదు. దేవుడు దాచించిన మేలు ఎంత గొప్పది కీర్తనకారుడు అంటాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కష్టము, నష్టము, బాధ, ఇబ్బంది, భయము, మరణము, నాశనముగా కనపడుతుంది. కానీ యోబుకు మాత్రం దేవుడి ఉద్దేశం కనపడుతుంది. చెప్పండి, దేవుని మహిమపడతాం, బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతత్వను విసర్జించినటువంటి ప్రార్థనాపరుడు. మన ఊరికి భక్తి చేస్తే సరిపోదు, చెడును విసర్జించేంత భక్తి చేయాలి. వద్దు ఈ చెడు నాశనం ఇక నాకు వద్దు అని చెప్పే భక్తి చేయాలి. భక్తి కొందరి జీవితాల్లో లోకమే. ఇక్కడ భక్తి చేస్తారు, బూతులు తిట్టడానికి భక్తి చేస్తారు, ఇంటికి వెళ్ళి పిల్లల వీపు విమానం మోగిస్తారు, భక్తి చేస్తారు, చెడు మాటలు మాట్లాడతారు, భక్తి చేస్తారు, శాపం శపిస్తారు.
భక్తి చేస్తారు, దుర్మార్గమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఇది దేవుడు ఇష్టపడటం లేదు. భక్తి చేసేవాళ్ళు చెడును అసహించుకోవాలి, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు. ఉందా నీకు ఈ తీర్మానం ఉందా? నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ యొక్క ఇతరులు చెప్పేటువంటి మాటలు, ఏ మాటలు వింటూ ఉన్నా? సత్యం ఉందా దాంట్లో, చెడు ఉందా? దేవుడు నిన్ను దర్శించను గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఇంకా దీవెనల్లోకి రాలేకపోతున్నాం. ఆశీర్వాదాలు మన కుటుంబం మీదకి రాకుండా ఉన్నాయి, మన జీవితాల్లోకి రాలేకపోతున్నాయి. ఆశీర్వదించబడాలి అంటే మనం యోబు వంశంలోకి రావాలి. ఏ వంశంలోకి రావాలి? యోబు వంశంలోనికి రావాలి. అహరోను వంశంలోనికి రావాలి, ఇశ్రాయేలు వంశంలోనికి రావాలి. యోబు వంశం ఏ వంశం అంటే అన్ని నష్టపోయినా నాశనమైన దేవుడి సన్నిధిని మానుకోని వంశం యోబు వంశం. అందరూ చనిపోయినా, సర్వము పోయిన, శరీరమే కుల్లిన, నాన్నవారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైన. యోబు గురించి చక్కటి పాటగా రాయబడి ఉంది. ఆయన ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతూనే వచ్చాడు. అందరూ కూడా దూరం అయిపోయిన ఒంటరి వాడిగా బ్రతకాల్సి వచ్చిన, కట్టుకున్న భార్య కూడా వచ్చేసింది. అంటుంది, అయ్యా ఈ బ్రతికితే ఏమి, చస్తే చెప్పు, తినటానికి తిండి లేదు, శరీరం అంతా రోగాలే, ఎక్కడ చూసినా గడ్డలే, చీము రక్తం కారుతుంది, కుక్కలు నాకుతూ ఉన్నాయి, నేను చూడలేనయ్యా, ఎంతకాలం సేవ చేశాను, నా వల్ల కాదయ్యా, నువ్వు చనిపో, నేను చచ్చిపోతా, ఈ జీవితం నీకు వద్దు అంటుంది. 2 అధ్యాయం చివరికి వచ్చినాళ్ళు యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడతావా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడతావా? నోటి మాట చేత కూడా యోబు ఏ పాపము చేయలేదని వాక్యంలో రాయబడి ఉంది. అంతటి భక్తి నువ్వు సొంతం చేసుకోవాలి. నువ్వు ఎంత భక్తి పరుడవో అంత ఆశీర్వాదం వస్తుంది. కొంచెం భక్తి ఉంటే కొంచెం ఆశీర్వాదం, ఎక్కువగా భక్తి చేస్తూ ఉంటే ఎక్కువ ఆశీర్వాదం. కొంతమంది చెప్తా ఉంటారు, అంత భక్తి ఈ వయసులో ఎందుకు నాయన, నీకు చదువు ఉంది, ఉద్యోగం చేయాలి, పెళ్లి తెలుసుకోవాలిరా, ఇప్పుడు కాదు భక్తి, మోకాళ్ళన్నీ అరిగిపోయినాక రిటైర్డ్ అయిన తర్వాత కొంతమంది పెద్ద బైక్ తీసుకొని వస్తూ ఉంటారు, అన్నయ్య మేము కూడా సేవకు వస్తాము. ఎప్పుడు ఉద్యోగం అంతా ఎలగబెట్టి 62 ఏళ్ళు లోకములు అనుభవించాల్సినటువంటి అనుభవించి ఇంక ఇంట్లో వాళ్ళు ఎందుకుండా మంచి మీద ఎప్పుడు కూర్చొని ఉంటామంటే ఆ బాధ పడలేక కొత్త స్థానం నీకు వేడి పెట్టి ఎక్కడ తెచ్చి పెడతామని తిరుగుతూ ఉంటే అప్పుడు సేవకు వస్తామని చెప్పి వస్తూ ఉంటారు. మీరేమో కొనాలనుకుంటే బాగా ఉన్న వస్తువులే కొంటారు, మీరేమో కావాలనుకుంటే బాగా బలంగా ఉండేవి కావాలనుకుంటారు. కానీ మీరు దేవుడికి ఇవ్వబడాలి, మీరు వాడబడాలి, మీరు దేవుడి కొరకు ఉపయోగించబడాలనుకున్నప్పుడు మాత్రం అన్ని అయిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఆ మధ్య కాలంలో, అన్నయ్య ఇంకొక 10 ఏళ్ళు సర్వీస్ ఉంది, నాకు బాగా ప్రార్థన చేయి, అయిపోయిన తర్వాత నేను కూడా సేవకు వస్తాను అన్నాడు. నువ్వు మందిరానికి రా సాగు, సేవకు మళ్ళీ వస్తూ కానీ మానేశాడు మందిరం రాని. ఎందుకంటే ప్రభు నాకు హృదయం లేదు పెడతాడు, అది చెప్తాను. మందిరానికి రా ఫస్ట్, తర్వాత సేవకు వద్దు కానీ. యోబు అన్ని పోయినా కూడా తను తాను దేవుడికి ప్రత్యేక
ప్రతిపరచుకొని, చెడును అసహించుకొని, చెడును విసర్జించి, చెడు మీద మనసు పెట్టుకోకుండా దేవుని మీద మనసు నిలుపుకొని, పిల్లలు చనిపోయిన, ఆస్తులు పోయిన, భార్య తెచ్చిన, దూరనాడిన, స్నేహితులు విమర్శించి ఎగతాళిగా నిందలు వేసి మాట్లాడిన యోబు మాత్రం భక్తి సన్నగిల్లకుండా బ్రతికే. హల్లెలూయా. అన్ని చచ్చిపోయాయి యోబు జీవితంలో. శరీరం ఉంది, శరీరం కూడా చచ్చిపోయినట్టే ఉంది. ఏమి చావలేదు యోబులో అంటే భక్తి చావలేదు. ఆమేన్. దేవుని యందు భయము చావలేదు. మన జీవితాల్లో భయభక్తులు ఎప్పుడు బ్రతికి ఉండాలి. మనం చచ్చిన తర్వాత కూడా బ్రతికేది ఏంటి అంటే భక్తి మాత్రమే. చపలబడి దేవుని మహిమపడదాం దగ్గరగా. మనము చనిపోయినా కూడా బ్రతికి ఉండేది ఏంటి అంటే మనము చేసిన భక్తి. యోబు చచ్చాడు, యోబు భక్తి ఇంకా బ్రతికే ఉంది. దావీదు చనిపోయాడు, దావీదు భక్తి ఇంకా సజీవంగానే ఉంది. అహరోను చనిపోయాడు, మోసే చనిపోయాడు, వాళ్ళ యొక్క భక్తి చరిత్రలు ఇంకా బ్రతికే ఉన్నాయి. నీ చరిత్ర అలా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఊరికి రావు. అడ్వర్టైజ్మెంట్ చూసారా? డబ్బులు ఊరికి రావంటారు కానీ గుండె అడ్వర్టైజ్మెంట్. ఆ గుండె అని చెప్పేమనంటే డబ్బులు ఊరికే రావు, గుండు కొట్టించుకుంటే ఎప్పుడు గుండె ఉండదు. నాకు అర్థం కాలేదు. అంటే అదొక స్టైల్ అంట. కొంతమంది ఊరికే గుండు కొట్టించుకుంటా ఉంటారు. క్రైస్తవులు కూడా బాగా ఫ్యాషన్ అయిపోయారు. లేదు, సినిమాలో ఏముంటే కాపీ కొడతా ఉన్నారు. ఇదేం బట్టలు ఇప్పుడే ఇట్లేసుకున్నారు అని అడిగాను నేను. ఒక సహోదరు పాస్టర్ నా దగ్గర ఉంటే, అవి ఇప్పుడు ట్రెండ్ అన్నయ్యా. ఏం ట్రెండ్ అంటే ఇలా చర్చించారు, ఇలా చర్చించారు, ఇలా చర్చించారు, ఇలా సిరిగిపోతుంది. నేనేమో వాళ్ళకి బట్టలు ఏమో 2 ప్యాంట్లు ఇద్దామని నేను అనుకున్నాను. పిలిచాను, బాబు నాకు మధ్యలో ఒకసారి ఫోన్ చేయడం, నన్ను ఎప్పుడు తీసుకుంటే ఏమన్నయ్యా వచ్చే వారం 2 ప్యాంట్లు తీసుకొస్తాను. వాడి చిట్టాన్ని బయటకు పోయి నా దగ్గర ఉన్న పాస్టర్ వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నాయి, పొలం దండిగా ఉంది, వాళ్ళ నాన్న ఉద్యోగం చేస్తారు, మరి ఎందుకు అట్టడి బట్టలు వేసుకున్నట్టు. ఇప్పుడు స్టైల్ అంట. కొన్ని బట్టలు తెచ్చుకోవడం స్టైల్ నాయన, బట్టలు తెచ్చుకోవడమే స్టైలు. యోబు తన పిల్లల్ని ప్రతిష్ఠించాడు దేవుని కొరకు. హల్లెలూయా. ప్రతి దినం దహన బలి, ప్రతి దినం దహన బలి, ప్రతి దినం దహన బలి. నీ తల్లి తండ్రి, నీ పిల్లలు ఈ లోకంలో చెప్పుకోకూడదు. పాపపు లోకంలో పాపం అంటకుండా బ్రతకాలి అంటే నీవు దేవుని సన్నిధిలో ప్రతి దినం దహన బలి సమర్పించాలి. దహన బలి అంటే మోకాటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. ప్రతి శుక్రవారం స్త్రీలు సహవాసం కలిగి ఉన్నారు, ఏదో ఒక గృహంలో కూడుకుంటున్నారు. తర్వాత పాస్టర్ మనం కలవండి, ఈ శుక్రవారం కూడా వచ్చే శుక్రవారం కూడా మరొక గృహంలో ప్రార్థన ఉంటారు. వెళ్ళి అక్కడ గోజాడి అడిగి ప్రార్థనలు చేయండి. ఒక ఇంటి కొరకు ఒకరు, ఒకరి పిల్లల కొరకు ఇంకొకరు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇది దేవుడికి ఇష్టమైన నైవేద్యం, దహన బలి. మనము ఆశీర్వదించబడాలి అంటే యోబు వంశంలోనికి రావాలి. నేను వాక్యాన్ని ముగించుతాను. భయభక్తులు కలిగినటువంటి జీవితాలు దేవునికి ప్రియమైనవి. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం వాక్యంలో మీరు గమనించినట్లయితే 2 వచనం, మొదటి 4 వచనాల్లో గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో భక్తిపరుడు ఒకడు ఉండేది. అతడు కైసరేలో ఆ శతాధిపతిగా ఉన్నాడు. పేరు కొర్నేలి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, అందరం చదువుదామా 2వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం. అందరూ బైబిల్ తెరవండి, 10వ అధ్యాయం 2వ వచనం. నాతో పాటు చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. భయభక్తులు కలిగి ఉండడం అంటే యోబు గ్రంథములో నుండి మనం చదువుకున్నాం. చెడును అసహించుకోవడం, చెడును విసర్జించడం. అపోస్తలుల కార్యాల గ్రంథంలో భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి జీవితాలు ఎలా ఉన్నాయంట? ప్రజలకు బహుధర్మం చేయటం, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయటం. ప్రజలకు
ధర్మం చేస్తూ ఉండాలి, దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. దీన్ని ఏమంటారంటే భయభక్తులు కలిగి జీవించటం అంటారు. నేను భక్తి గలవాడను, భక్తి గలదానను చెప్పుకొని ఎవరికి పిడికడ అన్నం పెట్టకుండా, ఇంట్లో వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెట్టకుండా, ముసలులను చూసుకోకుండా, అత్త మీద సనగడము, మామ మీద గొనగడము, మరదలను తిట్టడము, ఎవరిని పట్టించుకోకుండా ఇక్కడ వచ్చే అపరాధిని యేసయ్య అని పాడేవే ఒక సూచన పోమ్మ అంటాడు ఆయన. నీ ప్రార్థన చెల్లవు, ఉపయోగం లేదు. ఉన్నారా తల్లులు? ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ముసల్దాన్ని రేపు మాకు వస్తావు, సద్దని మీద సావు మళ్ళీ నీకు అంటవా? అపోస్తల కార్యాల గ్రంథములో కొర్నేలి భక్తుడు చాలా స్పష్టంగా తన జీవితాన్ని తెరిచిన పుస్తకం లాగా మనం ముందు ఉంచుతున్నాడు. ఎల్లప్పుడూ ప్రజలకు బహుధర్మం చేసేవాడు. ఎవరు కష్టాల్లో ఉన్నాడు, ఈ డబ్బు నా ఇంట్లో ఉంటే ఏం చేస్తుంది, అవసరాలు ఉన్న వాళ్ళకి ఏదైనా చేద్దాం, హాస్పిటల్కి పోని, ఏమైనా చూపించుకొని, మందులు కొనుక్కొని, ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, బీదలకు ధర్మం చేయడం, దీనులకు బట్టలు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. క్రైస్తవం లోకంలో ఉన్న భక్తి గురించి నేను మాట్లాడటం లేదు. లోకంలో ఉన్న భక్తి బట్టలు మార్చుకోవచ్చు, గుండు కొట్టించుకోవచ్చు, నాకు ఏమైనా చేయొచ్చు. కానీ క్రైస్తవ భక్తి ఏంటంటే నీవు ఇతరులకు చేయి చాచి దాన ధర్మాలు చేయాలి. ఇప్పుడు నీకు భక్తి ఉందా లేదా నువ్వైతే తెలుసుకోవాలి. భక్తి గలదానవా, భక్తి లేనిదానవా? ఇప్పుడు మనకు భలే అడ్వాంటేజ్. రెండవ అంతస్తులు ఉంటారు. భిక్షగాడు వచ్చి అమ్మ 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 అనేసి వెళ్ళిపోతా ఉంటాడు. ప్రభుకు తెలుసులే, నేను చాలా పోయిన ఉన్నాను, దిగే ఛాన్స్ లేదు కాబట్టి నేను ఏకపోయినా ఏమనుకుంటాడు, ఏమనుకోలేదు. ప్రభువు తెలుసులే, నేను పనిలో బిజీగా ఉన్నాను, వినపడుతూనే ఉంటుంది. వాళ్ళేమో పాట పాడుతూ ఉంటారు, నడిపించు నానావా నడి సంద్రమున దేవా. పాట బాగుంది అని వింటా ఉంటామే కానీ కిందికి వెళ్ళి కాస్త సహాయం చేద్దామంటే వాడు ఎవరో ఒకరు చేద్దాంలే అని అనుకుంటా ఉంటాం. దీనులు నీ కంటపడినప్పుడు నీవు వారికి సహాయం చేస్తూనే రావాలి. యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. చూద్దాం, యాకోబు రాసినటువంటి పత్రిక ఒక మంచి మాట. నిజమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా, యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఇది నిజమైనటువంటి భక్తి. ఏం చేయాలంట? దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. ఇంకా ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవాలి. ఒకవైపు పాపం లేకుండా బ్రతకాలి, ఇంకొక వైపు దాన ధర్మాలు చేస్తూ రావాలి. క్రిస్మస్ రోజు అందరూ పోయి ఆ రోజే హాస్పిటల్లో పండ్లు ఫ్రూట్లు ఇస్తూ ఉంటారు. ఎన్నెన్ని తింటారు వాళ్ళు? ఆ సంఘం వాళ్ళు వస్తారు, ఈ సంఘం వాళ్ళు వస్తారు, ఆ ఊరిలో వస్తారు, ఈ ఊరిలో వస్తారు, ఆ రోజే పెడతారు అందరూ. ఇప్పుడు పెట్టండి, రేపు ఆదివారం పెట్టండి, రైల్వే స్టేషన్కు బస్ స్టాండ్కి వెళ్ళి. నేను అంటాను, దిక్కులేని వాళ్ళను నీ ఇంట చేర్చుకోవాలి. వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా ఆహారం లేని వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే వారిని ఇంట్లో చేర్చుకొని వాళ్ళకి సహాయం చేయాలి. బయట ఉన్న వాళ్ళకి భిక్ష పెట్టలేము, మనం ఇంట్లోకి ఎప్పుడు తెచ్చుకుంటాము? నీవు ఆశీర్వదించబడాలి అంటే దేవుడు ఆశీర్వదిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు వారిని అందరినీ ఆశీర్వదిస్తాడు దేవుడు. అయితే ఎప్పుడు నీ భక్తి పరిపూర్ణతలోనికి రావాలి, విశ్వాసపు పరిపూర్ణతలోనికి రావాలి. నేను అంటాను, నువ్వు 2 అంతస్తుల మీద ఉన్నా, అక్కడ నివాసం ఉన్న భిక్షకులు అడుక్కునే వాళ్ళు వీధిలో నువ్వు ఒకవేళ వాళ్ళు కనుక్కుంటే వింటే దిగిరా, నీ మోకాలను దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. నీకు శక్తిని దయచేస్తాడు. ఎంత ఆకలితో ఉన్నాడో దేవుడి వాడిని పంపించుండవచ్చు. ఒకవేళ దేవుడిని
టెస్ట్ చేయడానికి వచ్చి ఉండవచ్చు. ఒకవేళ ఒకసారి డిఎల్ మోడీ గారు వేగంగా కారు డ్రైవ్ చేసుకుంటూ క్రిస్మస్ సీజన్లో సువార్త పుటాలు ముగించుకొని వెళ్తున్నాడంట. లండన్ దేశంలో గొప్ప మిషనరీ సేవ చేసిన దైవ సేవకులు డిఎల్ మోడీ గారు వెళ్తూ ఉంటే వేగంగా వెళ్తున్న తన కారుకి ఒక వృద్ధుడు అడ్డొచ్చాడు. ఆ వృద్ధుడు ఎలా ఉన్నాడు? శరీరం అంతా కూడా చలికి వణికిపోతున్నాడు, నూలు పోగలేదు, దిగంబరిగా ఉన్నాడు. అలా రోడ్డు దాటాడు. వేగంగా వెళ్ళిన కారు మళ్ళీ అదే వేగంగా వెనక్కి వచ్చాడు. డిఎల్ మోడీ గారు ఎందుకు వచ్చారంటే ఆ దిక్కులేని వృద్ధుడు ఎవరో ఉన్నారు, దిగంబరైన వృద్ధుడు ఎవరో ఉన్నారు, చలికి వణుకుతున్న వృద్ధుడు ఎవరో ఉన్నారు, నేను అతనికి సహాయం చేయాలని చెప్పేసి తీసి అతని మీద ఉన్నటువంటి చాలా విలువైన కోటు ఈ దిగంబరికి వేసి కారులో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లి వేడి నీళ్ళతో స్నానం చేయించి మంచి వేడి భోజనం, మధ్యరాత్రి 2 గంటలప్పుడు వేడి భోజనం వండి పెట్టాడట. బాగా ఇంటికి వెళ్ళంగానే, ఏంటండి నువ్వు వేసుకున్న ఆ కోటు వెడిగి తొడిగించావు, ఇది మన పెళ్లి కోట్ అండి, పెళ్లి రోజు కోటు అంటే చెప్పాడు. మనం దానం చేస్తా ఉంటే ఇంట్లో వాళ్ళు చాలా మంది అంటే చెప్తారు, ఊరుకుంటారా? ఒకరోజు ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, ప్రభును స్తుతిస్తున్నాడంట. పరిశుద్ధాత్ముడు మోడీ గారి ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళాడు. పరలోకంలో వెళ్ళగానే యేసు ప్రభు వారు కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద. యేసు ప్రభు వారిని చూస్తూ ప్రభువా 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 అంటున్నాడట. ఏమన్నా మోడీ, డిఎల్ మోడీ చెప్పు ఏమంటే, మీరు వేసుకున్న కోటు నాదే ప్రభు అంటాడు. చప్పటి పట్టరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వేసుకున్న కోటు నాదే ప్రభువా, అది నా పెళ్లి రోజు కోటు ప్రభువా, చాలా విలువైన కోటు ప్రభువా, ఇక్కడికి ఎట్లా వచ్చింది ప్రభువా అంటే, ఒక 20 ఏళ్ల కిందట వేగంగా నీ వాహనాన్ని చలిలో నడుపుతూ ఉన్నావు, ఒక దిగంబరైన వృద్ధుడు రోడ్డు దాటుకొని వెళ్ళాడు. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చి ఆ వృద్ధునికి కోటు కప్పి ఇంటికి తీసుకెళ్లి వేడన్నం పెట్టి కోటుకు దానం చేసావు. ఆ వృద్ధుడు ఎవరు? నేనే. ప్రభు నీవే అయితే నా ప్యాంటు కూడా ఇచ్చిండేవాడు కాదు ప్రభు అన్నాడంట. చప్పట్లు కొట్టండి. నీవే అయ్యి ఉంటే నా ప్యాంటు కూడా ఇచ్చిండేవాడిని కాదు ప్రభు. అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసింది కనుక ప్రభు అంటాడు, అది నాకు చేసినట్టే. నేను దిగంబరినై ఉంటిని, నాకు మీరు వస్త్రాలు ఇచ్చారా? నేను ఆకలిగా ఉంటిని, నాకు భోజనం పెట్టారా? నేను దప్పిగా ఉంటిని, నాకు దాహం ఇచ్చారా? నేను చెరసాలలో ఉంటిని, నన్ను చూడటానికి వచ్చారా? నేను రోగిగా ఉంటిని, నాకు పరిచర్య చేశారా అని ప్రభు అడుగుతున్నాడు మత్తయి సువార్తలో. నువ్వెప్పుడు అనారోగ్యంతో ఉన్నావు, నువ్వెప్పుడు బట్టలు లేకున్నావు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు ప్రభు అంటే, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి రైల్వే స్టేషన్లో ఉన్న వాడికి చేశారు, బస్ స్టాండ్లో ఉన్న వాడికి చేశారు, రోడ్డు పక్కన పడి ఉన్న వాడికి చేశారు, కుష్ఠరోగికి చేశారు, ఆకలితో ఉన్న వాడికి చేశారు. వాళ్ళకి చేస్తే ఎవరు చేసినట్టు? ఇక్కడ ఎందుకు భోజనం పెడుతున్నామంటే మన కోసం మాత్రమే కాదు, మీరు వెళ్ళిన తర్వాత 2 గంటల తర్వాత అడుక్కునే వాళ్ళు వస్తారు, కడుపు నిండా భోజనం చేసి వెళ్తారు, లేదా కాస్త తీసుకొని వెళ్తారు. మిగిలితే సహోదరులు చేసే పని ఏంటంటే రైల్వే స్టేషన్లో రోడ్డు పక్కన కూర్చున్న వాళ్ళకి పాకెట్లు కట్టి అక్కడ అందిస్తారు. పుణ్యం వస్తుందా కదా? వస్తుందా కదా? ఇంటి పక్కలను అరగక వాళ్ళు గ్యాస్ టాబ్లెట్లు వేసుకొని నానా తంటాలు పడతా ఉంటే, మా ఇంట్లో తిందురా మా ఇంట్లో తిందురా అని బంగా పోతూ ఉంటారు. మన రాయలసీమ భాష కదా, బంగా పోతూ ఉంటారు. లేదక్క ఇప్పుడే తిన్నాను, సర్లే మా ఇంట్లో కొంచెం తిందరా. మీరు బతిమలాడాల్సింది భిక్షగాలు, మా ఇంట్లో తిందరా మా ఇంట్లో తిందరా అని భిక్షగాలు పిలవాలి. వీళ్ళు తిని అరగక పక్కింట్లో ఏం చెప్తారంటే, నిన్న బతిమలాడతా అంటే పోయి తిన్నాను, గొడ్డుగారు వేసి వచ్చిందంట. అది భిక్షగాలు పెట్టారనుకోండి, పరలోకంలో మీకు దీవెన. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు పెద్దలు అందరినీ దేవుడు దీవిస్తానంటున్నాడు. అలాగే మన కుటుంబాలు దీవించబడాలి. నీ కడుపున పుట్టిన నీ కుమారులు దీవించబడాలి, వారికి పుట్టిన పిల్లలు దీవించబడాలి, నీ కుమార్తెలు దీవించబడాలి, నీ అల్లుళ్ళు దీవించబడాలి, మనవరాలను దీవించబడవాలి. మనవళ్ళు దీవించబడాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి భక్తి
క్రైస్తవ్యం అందులో ఉన్న భక్తి రంగులు పులుముకున్న భక్తిలాగా ఉండకూడదు. స్ఫటికములాగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నువ్వు చేసే భక్తి పరలోకంలో దేవునికి కనబడాలి, పరలోకంలో దేవునికి వినబడాలి, పరలోకంలో నువ్వు చేసే దేవునికి అర్థం కావాలి. అలాంటి బ్రతికి మనం నిత్యత్వానికి, మోక్షరాజ్యానికి అర్హులం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలన్నీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. లేచిలబడదాం. మనం ఉన్న స్థలంలో ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకుందాం. మనం నిజమైన భక్తిలోనికి రావాలి, ఆశీర్వాదములకు వారసులు కావాలి, ఆశీర్వాద వారసత్వంలో మనం బ్రతకాలి. ఒకవేళ తెలియని భక్తి ఇంతకాలం చేసి ఉంటే అది పక్కన పెడతాం. భయభక్తులు కలిగి జీవించడం దేవునికి ఇష్టమైనటువంటి యాగం, యజ్ఞం. అలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు వంశములో, అహరోను వంశములో, యోబు వంశములో, కొర్నేలియు వంశములో ఎలాగ దీవెనలు వారి మీదకి వచ్చాయో, వారు ఆశీర్వాదానికి వారసులయ్యారో, వారు ఏమేమి చేసి వారసులయ్యారో, ఎంత భక్తిని సలిపి వారు దీవించబడ్డారో, మనం అలాంటి భక్తి చేద్దాం. దేవుడికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. పరిశుద్ధ బలైతే మనం ఉన్నాం. ఆయన ఓ క్రైస్తవ సంఘమా, యేసుని చేరుమా. ఓ క్రైస్తవ సంఘమా, యేసుని చేరుమా. మాదిరికరముగా జీవించుమా, యేసును పోలి బ్రతుకుమా. మాదిరికరముగా జీవించుమా.